ఆడు అన్ని ఎగ్జామ్ రాసేసి అసలు ఏం రాయలేదనేవాడు అన్ని ఎగ్జామ్‌లు పాస్ అయ్యేవాడు. ఫ్రెండు టాపర్స్ టాపర్స్ బ్రో. అని గాదు. అన్ని ఎగ్జామ్‌లు పాస్ అవుతాడు. ఆ! కానీ ఏమి రాదంటాడు. ఆడికేం రాదన్నారు. కొన్నిసార్లు నేను ఏం రాయకుండా వచ్చేవాడిని. ఓకే. నాకు దాంట్లో మంచి మార్కులొచ్చేవి. తర్వాత ఏమనిపిచ్చేది? నార్మల్‌గా ఎళ్లి మాట్లాడేవాళ్ళా కొంచెం అలవాటయిపోయింది నాకు. ఫస్ట్ ఇయర్ అలవాటయిపోయిందా? తర్వాత అలవాటయిపోయింది. ఫైనల్ ఇయర్ వరకు అలవాటయిపోయింది. వాడు చూపిచ్చడు. వాడు ముందెళ్ళడు. సింపుల్‌గా రాస్తనే ఉంటాడు. హ్మ్. మనం అడిగితే అసలు ఏం తెలీదంటాడు. ఓకే. కామన్ అది. కాలేజ్‌లో మీరు ఏరోనాటికల్ చదివారు. హ్మ్. దెన్ అసలు ఈ బిజినెస్‌కి ఎలా ఎయిర్ రావాలనిపించింది? కండిషన్ ఫీల్డే మా ఫాదర్ గూడా ఫ్రమ్ 1985 అనుకుంటా. హ్మ్. ఒక కాలనీలో హ్మ్. అట్‌లీస్ట్ ఒక 50-100 బిల్డింగులుంటాయి. హ్మ్. 10 ఇంటూ ఇంత 50 యేసుకుంటే అక్కడే 500 వరకు వచ్చినట్టే. హ్మ్. అట్లా చేసుకున్నా గూడా అసలు పెద్ద స్కేల్ గదా! అది ఇది అని ఆలోచించేవాడిని చాలా. బీటెక్ అయ్యే ముందే నేను ఎంటర్ అయిపోయేది. కాంటాక్ట్స్ డోర్ టు డోర్ అసల మామూలుగా స్కూటీ మార్నింగ్ స్టార్ట్ అయితే మా అక్క స్కూటీ అది నాది గూడా గాదు హ్మ్. ఇంట్లో. మార్నింగ్ ఒక 9:30కి 10కి అట్లా స్టార్ట్ అయితే మొత్తము ఎక్కడ కమర్షియల్ సైట్ గాని ఏదైనా కనిపించినా మొత్తం ఎళ్లి అడిగి విజిటింగ్ కార్డ్ ఇచ్చి మోడల్స్ మారుతా ఉంటాయి. బ్రాండ్ టు బ్రాండ్ నేమ్స్ మారుతా ఉంటాయి. హ్మ్. వీఆర్ఎఫ్ సిస్టమ్, వీఆర్‌వి సిస్టమ్, డక్టబుల్ ఓకే. సిస్టమ్ ఓకే. ఇవన్నీ గూడా డిఫరెంట్‌గా కమర్షియల్ వైస్‌గా మారుతా ఉంటాయి. కొంచెం ఇన్నోవేటివ్‌గా ఆలోచించాలంటే సామ్‌సంగ్ కొంచెం ఆహ్, స్టెప్ హెడ్ ముందుంటుంది. ఓకే. కూలింగ్ ఎఫిషియన్సీ వైస్‌గా దేర్ ఆర్ సర్టెన్ బ్రాండ్స్ హుహు. లైక్ డైకిన్ గాని, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్, మిత్సుబిషి ఎలక్ట్రిక్ టాప్ బ్రాండ్స్ ఇవన్నీ గూడా. కొంతమందికి పేటెంట్ గావాలి. హ్మ్. టెక్నాలజీని హ్మ్. ఇంట్రొడ్యూస్ చేసి. కొంతమంది సేమ్ రెప్లికా జేసి దానికి బడ్జెట్ కన్సర్న్‌గా కాస్ట్ కట్టింగ్ పేరుతో కొంచెం లో రేంజ్‌లో దించుతారు. వేరాజ్ వీఆర్‌వి గాని, వీఆర్‌ఎఫ్ సిస్టమ్ గాని ఇన్‌స్టాల్ అయిన ప్లేస్‌లో అసలు మీకు టోటల్లీ హిడెన్ పైప్‌లైన్. లెంత్ ఆఫ్ పైప్‌లైన్ ఈస్ రిలేటెడ్ టు కూలింగ్ ఎఫిషియన్సీ. లెంత్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, కూలింగ్ ఎఫిషియన్సీ తక్కువుంటది. పవర్ కన్జంప్షన్ మెయిన్ అనేది పవర్ కన్జంప్షన్. కంపేర్డ్ టు హుహు. అదర్ యూనిట్స్, ఇండివిడ్యువల్ యూనిట్స్ కంటే 40% మినిమమ్ పవర్ కన్జంప్షన్ అనేది తక్కువ. హాయ్ బ్రో. థాంక్స్ ఫర్ కమింగ్ టు ద పాడ్‌కాస్ట్. ఓకే. సో, బిఫోర్ గోయింగ్ ఇంటూ బిజినెస్ అండ్ ఆల్ ఐ వాంట్ టు నో యూ పర్సనల్లీ మీ కాలేజ్ లైఫ్ ఎట్లుండే? ఐ నో యూ స్టడీడ్ ఇన్ చెన్నై రైట్? చెన్నై హిందూస్థాన్ యూ వెంట్ టు యూనివర్సిటీ. చెన్నై ఫర్ బీటెక్. హ్మ్. సో, ఆ లైఫ్ ఎలా ఉండింది అసలు చెన్నై లైఫ్? చెన్నై లైఫ్ యాక్చువల్లీ బావుంటది. అది హ్మ్. మా ఏరియా వచ్చేసి పడూరు చెన్నైలో. ఓకే. ఆ ఏరియాలో మొత్తం తెలుగోళ్ళే ఉంటారు. ఆల్‌మోస్ట్ ఆల్ 60-70% తెలుగోళ్ళే ఉంటారు. హ్మ్. సో, అక్కడేమి మనం వేరే చోట ఉన్నామని గూడా అనిపించదు. కానీ కొంచెం లిమిట్‌లో ఉండాలంతే మనం. ఆహా! ఎందుకంటే లోకలోళ్ళు ఉంటారు కాబట్టి. అండ్ స్టడీస్ వైస్‌గా వస్తే బీటెక్ అందరూ చేసేదే. మనం గూడా ఫస్ట్ ఇయర్ నార్మల్. సెకండ్ ఇయర్ నుంచి కొంచెం ఎంజాయ్‌మెంట్. కొంచెం చెన్నైలో గాబట్టి కాలేజ్ నుంచి కల్చరల్స్ అని అవి ఇవి అని ఉంటాయి. అండ్ నేను చదివింది ఏరోనాటికల్ ఇంజినీరింగ్. హుహు. చెన్నై ఓకే. హిందూస్థాన్ యూనివర్సిటీలో. ఆ బ్రాంచ్ వైస్‌గా హిందూస్థాన్ యూనివర్సిటీ టాప్. సో, ఓహ్! అక్కడేంటంటే సింపుల్‌గా ఎక్విప్‌మెంట్స్ అన్నీ ఉంటాయి. మీరు నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చు. లెక్చరర్స్ గూడా అందరుంటారు. టాప్ నాచ్ లెక్చరర్సే ఉంటారు. హ్మ్. నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోవచ్చండి. కానీ ఎవరు నేర్చుకోరు అది కామన్. ఉంటారు ఒక 1%, 2% వాళ్ళకి బాగా ఉపయోగపడతది. ఏ హుహు. కాలేజైనా అంతే అనుకుంటున్నాను నేను. మా యాహ్! యాహ్! కాలేజనే గాదు ఏ కాలేజైనా అంతే. కాపోతే మా కాలేజ్‌లో గ్యారేజ్‌లు ఎక్కువుంటాయి. గ్యారేజ్. ఆ! లైక్ ఏరోనాటికల్‌కి ఒక సెపరేట్ గ్యారేజ్ ఓకే. ఓకే. అట్లా ఆటోమొబైల్‌కి కూడా. ఆహా! సో, ఏరోనాటికల్‌కి, ఏరోస్పేస్‌కి కొంచెం డిమాండ్ ఎక్కువ హ్మ్. ఓకే. మా ఇన్ కాలేజ్‌లో. థాట్ కాలేజ్ ఆర్ హిందూస్థాన్ యూనివర్సిటీలో ఓకే. ఎస్పెషల్లీ హ్మ్. దానికి. కొంచెం బావుంటది. ఓకే. ఓకే. చెన్నైలో అంటే ఐ మీన్ నేను చాలా దగ్గర చూసా. చెన్నైలో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ విల్ బి ఫ్రమ్ కర్ణాటక, ఆహ్, కేరళ నో. ఎక్కువ మందుంటారు అన్నట్లు. అట్లా ఏముండదా? మా కాలేజ్‌లో ఆల్‌మోస్ట్ 71 మెంబర్స్ ఆహ్, ఇదుంది స్ట్రెంత్. మా హ్మ్. క్లాస్‌లో సారీ. మా క్లాస్‌లో. వి ఆర్ అమాంగ్ 49 అనుకుంటా. 49 ఆఫ్ తెలుగోళ్ళు. తెలుగు. అందరు తెలుగోళ్ళు. ఆంధ్ర, ఆహా! తెలంగాణ నుంచి. ఆంధ్ర నుంచి ఎక్కువ. నెల్లూరు. ఆహ్, నెల్లూరు నెల్లూరని గూడా గాదు. విజయవాడ, హైదరాబాద్ చాలా మంది అసలు అట్లేం లేదు. అంటే ఆహా! ఇంటర్ అయిపోంగానే అందరూ ఎస్కేప్‌కి వెళ్ళిపోవాలనుకుంటారు గదా! యాహ్! ఫస్ట్ యాహ్! ఎళ్ళిపోవాలి. ఇక్కడ ఉండకూడదనుకుంటారు అట్లనే. హ్మ్. సేమ్ ఓకే. అంతే చెన్నైలో ఉంటది. ఓకే. ఓకే. మా కాలేజ్‌లో ఇంకా ఎక్కువ. ఇంకా పక్కన కాలేజ్‌లు గూడా ఉన్నాయి. సత్యభామ, విట్టు. ఆ! ఈ యాహ్! యాహ్! చెన్నైలో ఎక్కడికెళ్ళినా గూడా 40% తెలుగోళ్ళే ఉంటారు. వాళ్ళకి హ్మ్. తెలుగొచ్చు మొత్తానికి. ఓకే. ఓకే. ఇప్పుడు హ్మ్. చెన్నైలో నార్మల్‌గా అయి చాలా సార్లు విన్నా. బీచ్ ఉంటది గదా! మన ఫేమస్ బీచ్. హ్మ్. అదెలా ఉంటది? నేనెప్పుడు మెరీనా ఎళ్ళలేదు. బీచ్. ఆ! యాహ్! నార్మల్ మెరీనా బీచ్. ఫుల్ డెవలప్డ్ ఉంటుందా? లేపోతే డెవలప్డ్ ఏముండదు. ఆ! అంత లేక్ గానే ఉంటది. అదేమంత ఫేమస్ పేరుకి. బట్ హ్మ్. నాకేమంత డెవలప్డ్ అనిపిచ్చదు ఓకే. నార్మల్‌గా. జస్ట్ స్టాల్స్ ఉంటాయి. అది గూడా అంత
బీచ్‌ని మీరు ఫీల్ గుడ్‌గా ఫీల్ అవ్వడానికి బావుంటది బీచ్. అండ్ హుహు. మాది కోస్టల్ లైనే. మా ఓకే. కాలేజ్‌కి ఆనుకుని ఆల్‌మోస్ట్ ఆల్ పాండీకెళ్ళిపోవచ్చు. డైరెక్ట్ స్ట్రెయిట్ లైన్ కొడితే పాండీకెళ్ళిపోవచ్చు. ఆహా! మా కాలేజోళ్ళంతా ఇట్లా చిల్ ఔట్ అవుతారు. నైట్ 2 గంటల్లో పాండీలో ఉంటారు స్ట్రెయిట్ ఆ రూట్ తీసుకుంటే. ఓకే. కోస్టల్ లైన్ మొత్తం స్ట్రెయిట్. మాది ఆహా! మొత్తం బీచ్ ఏరియానే. మాకు బీచ్‌కి మా కాలేజ్ నుంచి పై ఫ్లోర్ నుంచి చూస్తే బీచ్ క్లియర్‌గా వ్యూ. సేమ్ మన గీతం లాగా ఉంటదా? వైజాగ్ గీతం. నాకు ఆ నాకు వైజాగ్ తెలిసి గీతం ఐడియా లేదు బ్రో. అది గూడా యాక్చువల్లీ బీచ్ పక్కనే ఉంటది. బీచ్ లేదు. దగ్గరలో. పక్కన మాది మరీ అనం గాని దగ్గర. హుహు. మాదట్లా వాకబుల్‌లో ఎళ్ళిపోవచ్చు. ఓహ్! ఓకే. చిల్ అవ్వడానికి గూడా బీచ్ ఏరియాలు మస్తుంటాయి మాకు. ఆహా! అసల ఇప్పుడు పక్కన నార్మల్‌గా చిల్ అంటే గుర్తుంది. లైక్ ఫ్రెండ్స్ బ్యాచ్ అంతా లైక్ హాస్టల్‌లో ఉండేవాళ్ళా? లేకపోతే బయట రూమ్ పీజీనే. బయట పీజీ? పీజీ రూము. ఆహా! అందరూ బయట అందరూ పీజీ‌లే. బయటే గదా! హాస్టల్‌లో ఎవరు లేరు. హాస్టల్‌లో ఉన్న ఫస్ట్ ఇయర్ కొంతమందున్నారు. హ్మ్. బట్ మనం అస్సలు లేము. మా ఫాదర్ అసలు హాస్టల్‌లో జాయిన్ చేస్తానని థాట్ ఆయనకి రాలేదు. ఓకే. మరెందుకో రాలేదో నాకు తెలీదు. ఆయనైతే ఎప్పుడు హాస్టల్ అని గూడా అనలే. హుహు. బయట పీజీ సో, సింపుల్. కోవిడ్ టైమ్‌లోనే కోవిడ్ అయిపోయింది. టైమ్‌లోనే మా బీటెక్. ఎగ్జామ్‌లన్నీ క్లియర్ బీటెక్. అయ్యాయి. అవి ఎలా ఉండే లైక్ నార్మల్‌గా నేను ఇక్ఫై కాలేజ్‌లో హ్మ్. సో, నాకు కోవిడ్ టైమ్‌లో ఎట్లుండే అంటే నార్మల్‌గా లైక్ ఇప్పుడు మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ అవి అవి పెట్టి ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోగొట్టాం మేము. మీది గూడా అలానే ఉండేనా? లేదు. మాదలా ఏం లేదు. ఆ! మాకు ఎగ్జామ్ అంతా రాసి మేము సబ్మిట్ జేసాం. ఆన్‌లైన్‌లో రాసి ఆన్‌లైన్‌లోనే సబ్మిట్ చేసాం. అంటే ఫుల్ ఆన్సర్. ఫుల్ ఆన్సర్‌లు. ఓహ్! కొంచెం కష్టపడే రాసాం అది గూడా. ఓకే. కష్టపడంటే ఓకే. అహా! అప్పట్లో ఆన్‌లైన్‌లో కష్టపడ్డం అంటే ఇంక అంతే. కానీ ఆహ్, బానే ఉంటది. అంటే హ్మ్. కంటెంట్ కోవిడ్ టైమ్‌లో ఇంకా చదివే ఆప్షన్ ఎవరికీ ఇది రాలేదని హ్మ్. నా హ్మ్. ఒపీనియన్. కొన్ని మన ఇక్కడ జెన్ 2 ఇవన్నీ రిలేటెడ్ అయితే నాకు తెలిసి చదివి రాసారు పాపం కష్టపడ్డారు చాలా. ఓకే. ఓకే. హ్మ్. యూనివర్సిటీలో అందరూ గూడా ఆన్‌లైనే గదా! రాసింది. హ్మ్. అవునా? యాక్చువల్లీ హ్మ్. అంతే. చాలా మంది అప్పుడే క్లియర్ అయ్యాయి. లేకపోతే సప్లీలని, సెమిస్టర్‌లు తిరిగేవాళ్ళేమో. ఒక హ్మ్. 2, 3 సంవత్సరాలు. అంతే. అంతే. జెన్యూన్‌గా కోవిడ్‌లో చదివితే ఏం రావు మార్క్స్. కరెక్టే. ఇదొక డౌట్ ఉండింది నాకెప్పుడు. లైక్ హ్మ్. ఆఫ్టర్ మై బీటెక్, నా హ్మ్. బీటెక్ అయిపోయాక ఆఫ్టర్ మై డిగ్రీ అండ్ ఆల్, మా ఫ్రెండ్స్ అంతా యూఎస్ ఎళ్ళిపోవడమో, లేకపోతే ఇదంతా జరిగింది. యెస్. ఆ సునామీ అదంతా. హ్మ్. మీది గూడా అంతేనా? లైక్ అంతే. నార్మల్‌గా? మాది ఫైనల్ ఇయర్ అయ్యే లోపలే ఆల్‌మోస్ట్ చాలా మంది మాకింకా ఇది రాలేదు. గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ గాని, సర్టిఫికేట్స్. ఆ! ఓకే. ఏదో జరుగుతది గదా! ఆ! ఆహ్, కాన్వొకేషన్. కాన్వొకేషన్ సారీ. కాన్వొకేషన్‌కి గూడా ఎవరు రాలేదు. నేను ఎళ్ళలేదు. ఓకే. మీరెళ్ళలేదా ఆహా! కాన్వొకేషన్‌కి? లేదు. ఏ? ఎళ్ళలేదంటే అప్పుడు నేనెక్కడో ఉన్నాను బిజీగా. ఆహా! ఇంక ఫ్రెండ్స్ ఎవరు లేరు. అందరూ యూఎస్‌కెళ్ళిపోయారు. ఓహ్! ఇప్పటికి కూడా మొన్న రీసెంట్‌గా ఒక 1 మంత్ బ్యాక్, 2 మంత్స్ బ్యాక్ గూడా మా ఫ్రెండ్స్ జాబ్ చేసిన తర్వాత మళ్ళీ యూఎస్‌కే ఎళ్లారు. ఓకే. యూఎస్‌లో ప్రాబ్లమ్స్ ఉన్నాయంటున్నారు. కానీ ఎళ్తానే ఉన్నారు కామన్ అది. అది కామన్ ఇప్పుడు. ఇప్పుడు అదే. నార్మల్‌గా ఇప్పుడు ఇంటర్ తర్వాత బీటెక్ ఎలా చేయాలో, బీటెక్ తర్వాత ఎంఎస్ అలా అయిపోయింది. అలా అయిపోయింది. బట్ మా వోళ్ళు ఎళ్ళినోళ్ళు కొంతమందయితే జాబ్స్ వచ్చాయి. బానే హ్మ్. ఉంది. ఓకే. కొంతమంది ఇంకా స్ట్రగ్లింగ్ ఇన్ ద సెన్స్ నాట్ బ్యాడ్. ఓకే. బానే ఓకే. ఉంది. అప్పుడు క్లాస్‌లలో జరిగినప్పుడు ఎలా ఉండేది? స్ట్రిక్ట్‌గా ఉండేదా? లైక్ హ్మ్. మాకిప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది యూనివర్సిటీ కాబట్టి ఓకే. ఎంత స్ట్రిక్ట్ ఉన్నా గూడా వి యూజ్డ్ టు హావ్ దట్ లీనియన్స్. బట్ ఇప్పుడు జేఎన్‌టీయూ కాలేజెస్ అనుకో ఆ! నార్మల్‌గా వాటికి అంత లైక్ నువ్వు వేరే సెంటర్‌కెళ్ళి రాయడం ఇలాంటివుంటాయి. అవును. మీదెలా ఉండేది? మా కాలేజ్‌లోనే రాస్తాం. మాకు తెలిసిన క్లాస్ అటానమస్. రూమ్‌లోనే అటానమస్సే. ఓకే. ఓకే. మాది అటానమస్సే. మాకు లీనియన్స్ నువ్వు చెప్పినట్టయితే లీనియన్స్‌గానే ఉండేది. అంటే లైక్ ఏదైనా దొరికితే సింపుల్‌గా హుహు. ఏదైనా అంత చెయ్యరు. మా కాలేజ్‌లో అంతేమి ఉండదు. ఓకే. నాకు ఓకే. తెలిసినంత వరకు. బెంచ్‌కి చాలా గ్యాప్ ఉంటది. హ్మ్. ఓహ్! పైగా అందరూ తెలుగోళ్ళు చాలా డేంజర్. ఎగ్జామ్ టైమ్‌లో అసలు ఎవరెవరికి చూపించుకోరు. డేంజర్‌గా ఆళ్ళు నా చుట్టూ ఉన్నోళ్ళైతే పెద్ద ఓహ్! మొత్తం ఏదైనా ప్రాబ్లమ్స్‌లో గొడవలు అన్నిట్లోనూ పక్కనే ఉంటారు గానీ, హ్మ్. లాస్ట్ ఎగ్జామ్ టైమ్‌లో అసల చూపిచ్చేవాడు గాదు. ఆడు అన్ని ఎగ్జామ్ రాసేసి అసలు ఏం రాయలేదనేవాడు. అన్ని ఎగ్జామ్‌లు పాస్ అయ్యేవాడు. ఫ్రెండు టాపర్స్. టాపర్స్ బ్రో. టాపర్స్ అని గాదు. అన్ని ఎగ్జామ్‌లు పాస్ అవుతాడు. ఆ! కానీ ఏమి రాదంటాడు. ఆడికేం రాదన్నారు. కొన్నిసార్లు నేను ఏం రాయకుండా వచ్చేవాడిని. ఓకే. నాకు దాంట్లో మంచి మార్కులొచ్చేవి. తర్వాత ఏమనిపిచ్చేది? నార్మల్‌గా ఎళ్లి మాట్లాడేవాళ్ళా కొంచెం అలవాటయిపోయింది నాకు. ఫస్ట్ ఇయర్ అలవాటయిపోయిందా? తర్వాత అలవాటయిపోయింది నాకు. ఫైనల్ ఇయర్ వరకు అలవాటయిపోయింది ఓహ్! నాకు. ఓకే. ఓకే. వాడు చూపిచ్చడు. వాడు ముందెళ్ళడు. సింపుల్‌గా రాస్తనే ఉంటాడు. హ్మ్. మనం అడిగితే అసలు ఏం తెలీదంటాడు. ఓకే. కామన్ అది. ఈ పెద్ద ఈ డేంజర్ గాదు. ఎగ్జామ్ టాపికొస్తే నాకు ఒకటి సడెన్‌గా గుర్తొచ్చింది. మా కాలేజ్‌లో లైక్ నేను లైక్ ఐయామ్ యావరేజ్ స్టూడెంట్ హ్మ్. లాగా. ఫిజిక్స్ ఎగ్జామ్ ఉండిందొకటి.
హ్మ్. సో, నా ముందు ఒక అమ్మాయి కూర్చుంటది. హ్మ్. నార్మల్ ఎగ్జామ్‌లో. హ్మ్. కూర్చుంటే ఆ అమ్మాయి ఏమైనా ఆమె టాపర్. టాపర్ ఆర్ లైక్ మంచిగా చదువుతది. ఫుల్ హ్మ్. టాపర్. హ్మ్. అయితే ఒకరోజు చూపిమని అడిగిన. హ్మ్. అడిగితే ఓకే. చూపిస్తా అన్నది. హ్మ్. ముందే ఎగ్జామ్ ముందే ప్రిపరేషన్ అవుతది ఆ! ఇదంతా. చూపిమని అడగడం ఇదంతా. హ్మ్. అడిగితే ఓకే. చూపిస్తా అన్నది. ఎప్పుడు అసలు నార్మల్‌గా చూపియదు ఎవరికీ. హ్మ్. ఆ రోజు ఓకే అని చెప్పి అది ఒప్పుకుంది. హ్మ్. ఓకే. ఫుల్ హ్యాపీ ఎళ్లి కూర్చున్నా. హ్మ్. పేపర్ ఇచ్చారు. పేపర్ ఇస్తే ఆహ్, చూపిచ్చింది. క్లియర్‌గానే హుహు. చూపిచ్చింది. ఓకే. నేను చూసా రాసా. హ్మ్. ఏమైందంటే ఫస్ట్ మాకు బిట్ పేపర్ ఇచ్చారు. దాని తర్వాత క్వెషన్ అండ్ ఆన్సర్స్ అది ఇచ్చారు. ఓకే. ఫుల్‌గా బిట్ పేపర్ చూపిచ్చింది. దాంట్లోనే ఒక 10 మార్క్సో ఏమో ఉన్నాయి. మాకు టోటల్ ఎగ్జామే 25 మార్క్స్‌కి. ఇంటర్నల్ లాగా. ఓకే. 10 మార్క్స్ దాంట్లో వచ్చేసి చాలులే మనకి మనం ఫుల్ ఖుష్. 10 మార్క్స్ వచ్చేసి చాలా ఎక్కువ. తర్వాత క్వెషన్ అండ్ ఆన్సర్స్ అంతంత నేనే రాసుకున్నా అయిపోయింది. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత లెక్చరర్ మా ఇద్దరిని పిలిచి కాపీ కొట్టిర్రా అని. మేము లేదు ఏం లేదే అని ఏం అడిగినాం. రాసావేంటి? లేదు. అంటే యాజ్ టీజ్ రాసా. అయితే యాజ్ టీజే రాసా. ఏ పెడితే ఏ పెట్టా, బి పెడితే బి పెట్టా. అలానే పెట్టా హ్మ్. ఆప్షన్స్ కాబట్టి. హ్మ్. ఓకే. పిలిచాడు అడిగితే లేదు అని చెప్పాం. అయితే నాకు తెలుసు నువ్వు కాపీ కొట్టే రాసిర్రు. ఇంకొకటేంటంటే ఆ అమ్మాయి చూపించిందని కూడా తెలుసు. ఎందుకంటే ఆ అమ్మాయి టాపరు నేను కాదు కాబట్టి. క్లియర్ అక్కడితో. ఆ! ఇప్పుడు మాకు ఓకే. తెలిసిపోయింది గదా! అని ఎలా తెలిసింది అని అడిగితే, అది సెట్స్ ఉంటాయి గదా! సెట్ ఏ, సెట్ బి. ఆ! ఆమెది వేరే సెట్, నాది వేరే సెట్. క్వెషన్స్ వేరే యాక్చువల్లీ నంబరు క్వెషన్స్ చూసుకోలేదా నువ్వసలు చూడలేదు. టోటల్‌గా? డైరెక్ట్ నేను కొంచెం ఏబీసీడీలు బెటర్. దింపేసా. నేను కొంచెం బెటర్. కొంచెం సో, అట్‌లీస్ట్. అప్పుడు నాకు నేను సింపుల్‌గా నాకు వేరే సెట్ వచ్చిందంటే నేను నిద్రపోతాను. సింపుల్‌గా. అసలు నేను చూడలేదు సెట్‌లు. అప్పటి వరకు మా కాలేజ్‌లో సెట్‌లు లేవు. హుహు. ఫస్ట్ టైమ్ ఓకే. నా దరిద్రం. అంతే. అదొక నాకు మెమరీ. ఎగ్జామ్స్ అంటే నాకు ఎగ్జామ్స్ అనంగానే అదే గుర్తొస్తది. లేదు. మా కాలేజ్‌లో అయితే సింపుల్‌గా మేము కొంతమంది స్లిప్‌లు పెడతారు. కొంతమంది బెంచ్‌ల మీద రాసుకుంటారు. అది మేము ఉంటది. ఫోన్‌లో పెడతాం. ఫోను. ఓకే. అంటే ఫోను మనకి ఎవరివన్నీ ఫాలో అవ్వకండి అస్సలు. ఆ! జస్ట్ ఫన్ కోసం అంతే. 6ఎస్సా సంథింగ్ ఏదో ఉంటది మొబైల్ ఐఫోన్‌ది. మ్యాగ్నెట్ టైప్‌లో కొంచెం స్లిమ్ మోడల్ ఉంటది. ఆ! ఆ మోడల్ జస్ట్ బెంచ్‌కి మ్యాగ్నెట్ పెట్టేసి మా వాడు ఆకాష్ అని ఉండేవాడు ఫ్రెండ్. హ్మ్. వాడు చెప్పాడనమాట. దాని మ్యాగ్నెట్ ఉంటుంది. ఏంటి ఫోన్‌కి మ్యాగ్నెట్ ఆబ్వియస్లీ ఉంటుంది గదా! దాన్ని ఇట్లా పెడితే కిందకి కిందంతా ఐరన్ రాడే గదా! అవును. దానికి అతుక్కుపోతది. అతుక్కుంటదా? ఓకే. అది ఫోన్ చిన్నది గదా! 6 అనేది 6 4ఎస్సో సంథింగ్ 5 అవును. సంథింగ్ చిన్నగుండేది. 5 ఆ! అది 5S, 5 5 అనుకుంటా. అనేదో ఉండేది. రెక్టాంగిల్‌గా అవును. కొంచెం సాలిడ్‌గా ఉంటది. హ్మ్. ఆ మొబైల్. నీట్‌గా అక్కడొస్తది ఎవరైనా వస్తే అసలు కనిపిచ్చేది గాదది. ఓకే. సింపుల్‌గా అది గూడా మెటల్ కలరే ఉంటది. కనిపిచ్చేది గాదు. హుహు. సింపుల్ అట్లా ఉండేది. ఓకే. ఓకే. అది యాహ్! కొంచెం గట్టిగా వాడాను నేను. హ్మ్. ఆ తర్వాత మళ్ళీ ఎంఐలో 3ఎస్ అని మొబైలొచ్చింది. అది గూడా అట్లానే ఉంటది చిన్నది. ఆహా! ఐఫోన్ 6ఎస్ లాగా. అది గూడా సింపుల్‌గా ఇది వాడాను. ఓకే. మీ ఫస్ట్ మొబైల్ ఏంటి మరి? నాదా నార్మల్ ఫస్ట్. ఆ! సామ్‌సంగ్ అనుకుంటా. ఓకే. ఇంటర్‌లో. ఆండ్రాయిడ్. నాకు తెలిసినంత వరకు ఆండ్రాయిడే. మాక్సిమం అందరూ ఫస్ట్ ఆండ్రాయిడ్ తీసుకొని దాని తర్వాత ఆండ్రాయిడే. అందరూ ఫస్ట్ ఆండ్రాయిడే. నాకు తెలిసింది. నేను గూడా ఆండ్రాయిడే. మొన్న రీసెంట్‌గా ఒక 1 ఇయర్ అనుకుంటా. హ్మ్. 1 ఇయర్ గూడా గాదు. 5 మంత్స్ నుంచే హ్మ్. యాపిల్. అది యాపిల్. నాకిప్పటికి అర్థం గాదు. ఇప్పటికి గూడా జస్ట్ చాలా హిడెన్ ఫో ఫీచర్స్ ఉంటాయి దాంట్లో. అంత అవసరం లేదు నాకు. జస్ట్ నాకు ఫోన్‌లెత్తి ఛార్జింగ్ ఉంటే సరిపోతది. దానికి హ్మ్. మించి ఇంకేం వద్దు. ఓకే. అది. ఓకే. ఇప్పుడు కంటెంట్ చేయాలి కాబట్టి కంటెంట్ కోసం ఒక ఫోన్ గావాలి. ఓకే. సో, ఓకే. దానికని మీరు రీల్స్ అవన్నీ కంటెంట్ క్రియేట్ చేస్తారు. డిజిటల్ ఓకే. మార్కెటింగ్ టీమ్స్ ఉన్నాయి. ఓకే. వాళ్ళు చేస్తారు. సో, అసలు ఓకే. ఇప్పుడు మీరు రీల్స్ కంటెంట్ నాకు ఫస్ట్ డౌట్ ఏమొచ్చిందంటే, కాలేజ్‌లో మీరు ఏరోనాటికల్ చదివారు. హ్మ్. దెన్ అసలు ఈ బిజినెస్‌కి ఎలా రావాలనిపించింది? రిలేషన్ ఉందా? అంటే నాకు తెలీదు రిలేషన్ అంటే రిలేషన్ అంత పెద్దగా లేదు. బట్ హ్మ్. నాకు రిలేట్ అయింది. ఓకే. సెవెంత్ సెమిస్టర్ అనుకుంటా. హ్మ్. ఆహ్, మాకు సబ్జెక్ట్‌లో సెమిస్టర్‌లో గూడా మీకు ఏసీ రిలేటెడ్, వాషింగ్ మిషన్ రిలేటెడ్ ఇవొస్తాయి. హ్మ్. వర్కింగ్ ప్రిన్సిపల్ ఏంటిది? ఏసీ ఒక వర్కింగ్ ప్రిన్సిపల్ ఇవన్నీ గూడా మెకానికల్ సైడ్ గాబట్టి. హ్మ్. మెకానికల్‌లో హెచ్‌విఏసీ అనేది ఒక బ్రాంచ్. ఒక సబ్జెక్ట్. ఓకే. హెచ్‌విఏసీ హీటింగ్, వెంటిలేషన్, ఎయిర్ కండిషనింగ్ హ్మ్. అదొక సబ్జెక్ట్. సో, అట్లనే నాకు గూడా ఏరోనాటికల్‌లో గూడా మెకానికల్ సబ్జెక్ట్‌లో నాకు ఎయిర్ కండిషన్ వచ్చింది. హుహు. సబ్జెక్ట్ చూసుకునుంటే చాలా దాన్ని ప చాలా డెప్త్ ఉంది అది. నేను హ్మ్. నేను మా ఫాదర్ 85 నుంచి అనుకుంటా. హి ఈస్ ఫ్రమ్ టెక్నికల్. ఓకే. ఏసీ నుంచే. ఆహా! ఎయిర్ కండిషన్ ఫీల్డే మా ఫాదర్ గూడా ఫ్రమ్ 1985 అనుకుంటా. హ్మ్. అప్పటి నుంచి గూడా. బట్ మా ఫాదర్‌ని చూసింది నేను టెక్నికల్ సైడ్. ఇంత హ్మ్. సబ్జెక్ట్ ఉంటదని నాకు తెలీదు.
ఓకే. అది చదువుతుంటే వస్తానే ఉంది, వస్తానే ఉంది. లైబ్రరీకెళ్తే దాని మీద ఒక బుక్ ఉంది. ఇవన్నీ చూసిన తర్వాత మా ఫాదర్‌ని అడిగాను. ఇట్లా, హ్మ్. ఇట్లా ఉంది గదా! ఇట్లా, ఇట్లా ఉంది గదా! అంటే, మా నాన్న పట్టించుకోరు ఎట్లనో నార్మల్. అప్పట్లో నేను బీటెక్‌లో ఏదైనా మాట్లాడితే ఎవరు పట్టించుకోరు పేరెంట్స్ యాహ్! కామన్. ఇట్లా బిజినెస్ ఇట్లా, ఇట్లా ఇంతుంది గదా! బిజినెస్ మనమెందుకు ఇట్లా చిన్నగా హ్మ్. సర్వీస్ అని, లేకపోతే చిన్న, చిన్న సేల్స్ అని, హ్మ్. అట్లా ఏంటి ఇది అంటే మాకు ఏరోనాటికల్‌లో ప్లేన్‌లో గూడా ఎయిర్ కండిషనర్ ఉంటది గదా! అవును. అవును. దట్ ఈస్ ఆల్‌మోస్ట్ అది కాస్టింగ్ చాలా ఎక్కువ. హుహు. చేయడానికి గాని అవన్నీ గూడా. ఆహ్, అది బిజినెస్ మోడల్. అది గూడా ఒక బిజినెస్ మోడలే. హుహు. కాకపోతే అది ఇంత లార్జ్ స్కేల్‌లో ఉంది. అప్పుడు నేను రీసెర్చ్ చేయడం మొదలుపెట్టాను ఇంట్ల. బిజినెస్ అనే థాట్ ఉండేది. ఎందుకో ఏమో నాకు తెలీదు మరి. ఓకే. అదొక్కటే థాట్. నేను జాబ్ అని ఎప్పుడూ నేను బై మిస్టేక్ గూడా అనుకోలే. హ్మ్. ఎప్పుడూ అనుకోలేదు. ఫస్ట్ ఇయర్‌లో అనుకున్నా. ఇస్రో అని అది ఇది అని. ఇస్రో. ఆ! ఓకే. ఇస్రో అని అనుకున్నాను. ఓకే. ఆ తర్వాత కొంచెం బానే చదివేవాడినిలే. కొంచెం ఫస్ట్ ఇయర్ బానే చదివాను. హ్మ్. ఫస్ట్ ఇయర్ బానే చదివాను. ఇస్రో ఐఐఎస్‌టికి కూడా ఎళ్ళాం. ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ అండ్ టెక్నాలజీ. దాంట్లో బెస్ట్ రాకెట్ మోడల్ అవార్డ్ అని అవి ఇవని అవన్నీ ఏదో ఎంకరేజ్ చేయడానికి ఇస్తా ఉంటారు. ఓకే. బట్ మీకొచ్చిందా బెస్ట్ వచ్చింది. రాకెట్ ఓకే. వచ్చింది. వచ్చింది. ఓకే. అదే ఆడుతూ పాడుతూ చేసిందే. అదేం హ్మ్. డెడికేటెడ్ కాదు. బట్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్న డెడికేషన్ అసలు ఫోర్త్ ఇయర్‌లో 100% ఉన్నట్టే. హ్మ్. లిటరల్లీ. సో, అట్లా ఏరోనాటికల్ నుంచి ఏసీకి మా ఫాదర్‌ని అడిగి, ఆ తర్వాత హ్మ్. బిజినెస్ స్టడీ చేసి, అసలు తీరా చూస్తే అసలు ఏసీ వాడినోడు ఎవడు లేడు. ఆ! ఏసీ బిజినెస్ అంత చిన్నది గాదు. అవును. చాలా పెద్దది. నాకప్పుడు తెలిసింది స్ప్లిట్ ఏసీ. లైక్ హ్మ్. హై వాల్ ఏసీ ఒకటే. వేరేది ఇప్పుడు రీటైల్ మార్కెట్‌లో ఇప్పుడు మన బజాజ్‌లో, విజయ సేల్స్‌లో ఈవెన్ అవర్ షోరూమ్‌లో గూడా డిస్‌ప్లే ఉంటాయి. హ్మ్. అప్పుడు నాకది మాత్రమే తెలుసు. ఓకే. అప్పుడు నేనెట్లా కాలిక్యులేట్ చేసుకునేవాడినంటే, లైక్ ఆహ్, ఒక బిల్డింగ్‌లో ఒక 10 ఏసీలైనుంటాయి. ఒక కాలనీలో హ్మ్. అట్‌లీస్ట్ ఒక 50-100 బిల్డింగులుంటాయి. హ్మ్. 10 ఇంటూ ఇంత 50 ఏసుకుంటే అక్కడే 500 వరకు వచ్చినట్టే. హ్మ్. అట్లా చేసుకున్నా గూడా అసలు పెద్ద స్కేల్ గదా! అది ఇదని ఆలోచించేవాడిని. చాలా ఎక్కువ అవును. ఆలోచించేవాడిని. హ్మ్. అప్పుడప్పుడు మా ఫాదర్‌తో గూడా ఎళ్ళేవాడిని. ఓకే. అప్పుడు వర్క్ చేస్తున్నప్పుడు నేను కావాలని మా నాన్నకి చెప్పేవాడిననమాట. ఇట్లిట్లా చేద్దాం కదా డాడీ, ఇట్లిట్లా చేద్దాం కదా డాడీ అంటే, "నువ్వెళ్ళిపో ఫస్ట్" అనేవాడు. ఓకే. ఫస్ట్ పనికొచ్చినప్పుడు పని జేయాలి. హ్మ్. అది. అంతేగాని నువ్వేదేదో మాట్లాడతావు. మా నాన్న అరిస్తే నాకు కూడా కోపమే. సింపుల్ నేను వదిలేసి ఎళ్ళిపోయేవాడిని. ఓహ్! మా నాన్న వదిలేసి ఎళ్ళిపోయేవాడిని ఓకే. నేనప్పుడు. సింపుల్ అట్లా. దాని తర్వాత ఇట్లా ఫీల్డ్‌లోకొచ్చాను. ఇది ఏ ఇయర్? ఇంక లైక్ ఆఫ్టర్ బీటెక్ 2021 అయిపోంగానే నుంచే. 2021. 2022 నుంచి అనుకుంటా. ఆ! ఓకే. ఓకే. 1 ఓకే. ఎండింగ్ నుంచి. బీటెక్ అయ్యే ముందే నేను ఎంటర్ అయిపోయేది. ఎంటర్ అయిపోయారా? ఎంటర్ ఓకే. అయిపోయాను. కాంటాక్ట్స్ డోర్ టు డోర్ మామూలుగా స్కూటీ మార్నింగ్ స్టార్ట్ అయితే మా అక్క స్కూటీ అది నాది కూడా కాదు హ్మ్. ఇంట్లో. మార్నింగ్ ఒక 9:30కి 10కి అట్లా స్టార్ట్ అయితే మొత్తం ఎక్కడ కమర్షియల్ సైట్ గాని ఏదైనా కనిపించినా మొత్తం ఎళ్లి అడిగి విజిటింగ్ కార్డ్ ఇచ్చి హుహు. అట్లా అట్లా చేస్తుండే ఓకే. మొత్తం. అదంతా ఒక 1 మంత్, 2 మంత్స్ అసలు ఒక్క కాంటాక్ట్ కూడా రాలేదు. ఒక్క లీడ్ కూడా రాలేదు. ఆ! ఆల్‌మోస్ట్ ఒక 500 ప్లస్ మెంబర్స్‌ని అప్రోచ్ అయ్యా. అప్పుడే ఎంత నా ఏజ్ 21, 22 ఆ! యాహ్! ఓకే. డిఫరెంట్. ఇప్పుడు 5 ఇయర్స్ అయిపోయింది. హ్మ్. ఓహ్! అప్పుడు చాలా డిఫరెంట్ ఉండేది. సో, ఇప్పుడు కమర్షియల్‌లో వాట్ వాస్ ద బిఏ. ఫస్ట్ ప్రాజెక్ట్ అప్పుడు? ఫస్ట్ అసలు మీకొచ్చింది? ఫస్ట్ ప్రాజెక్ట్ వచ్చేసి మా ఫాదర్ క్లయింట్‌దే. అమీర్‌పేట్‌లో ఒకటేదో వచ్చింది. హుహు. కాపోతే ఇది కమర్షియల్. కొంచెం పెద్దగా ఐ మీన్ లైక్ సింపుల్‌గా ఇంతకుముందు మా ఫాదర్ అప్పటి వరకు స్ప్లిట్ ఏసీలోనే ఉండేవాళ్ళు. ఆ తర్వాత క్యాసెట్ ఏసీ అని, వన్ వే క్యాసెట్ అని. క్యాసెట్ అంటే సారీ టు ఇంటరప్ట్. క్యాసెట్ అంటే మొన్న మిమ్మల్ని కలవడానికి మీ హ్మ్. షోరూమ్‌కొచ్చినప్పుడు నార్మల్‌గా లైక్ అదొక స్పీకర్ లాగుండింది. సామ్‌సంగ్ ఆ! సర్క్యులర్ 360. అదేనా? ఆ! అది ఒక టైప్ ఆఫ్ వాటెవర్ ఇప్పుడు సింపుల్‌గా చెప్పాలంటే ఒక డిజైనర్ ప్యానెల్ హ్మ్. మీకు ఫాల్ సీలింగ్‌లో వస్తే లైక్ ఏసీ రిలేటెడ్ ఏదైనా వస్తే అది హ్మ్. క్యాసెట్ ఏసీ. దేర్ ఆర్ టైప్స్ ఆఫ్ క్యాసెట్ ఏసీస్. వన్ వే క్యాసెట్, హ్మ్. ఫోర్ వే క్యాసెట్ అండ్ సర్క్యులర్ క్యాసెట్ ఏసీ. అండ్ ఇంకా కొన్ని టైప్స్ ఉన్నాయి. తర్వాత ఓకే. డక్టబుల్ అని, ఆ తర్వాత సెంట్రలైజ్ సిస్టమ్ అని. ఓ కొన్ని నేమ్స్ టర్మినాలజీ బట్టి మారుతా ఉంటది. మోడల్స్ మారుతా ఉంటాయి. బ్రాండ్ టు బ్రాండ్ నేమ్స్ మారుతా ఉంటాయి. హ్మ్. వీఆర్ఎఫ్ సిస్టమ్, వీఆర్‌వి సిస్టమ్, డక్టబుల్ ఓకే. సిస్టమ్ ఓకే. ఇవన్నీ గూడా డిఫరెంట్‌గా కమర్షియల్ వైస్‌గా మారుతా ఉంటాయి. రెసిడెన్షియల్ వైస్‌గా ఈ మధ్య కొంచెం అప్‌గ్రేడ్ అవుతున్నారు. స్మార్ట్ ఐఓటీ ఇన్‌బిల్ట్ ఫీచర్స్ ఎక్కువగా చూస్తున్నారు. సో, అట్లా.
నౌ ఓకే. ఓకే. సామ్‌సంగ్ ఈస్ ప్రొవైడింగ్ దట్ ప్రెజెంట్. ఓకే. ఆ! మీరన్న సర్క్యులర్ 360లో గూడా ఇఫ్ ఎట్ ఆల్ దే వాంట్ టు ఇన్‌స్టాల్ మీకు నియర్ బై ఇఫ్ ఎట్ ఆల్ వైఫై కనెక్టెడ్ అయితే నియర్ బై రాంగానే మీకు సెర్టైన్ మీటర్స్ నియర్ బై రాంగానే వైఫై త్రూ ఏసీ ఆన్ అయిపోతది. హుహు. హ్మ్. సెర్టైన్ టెంపరేచర్ వరకే ఉంటుంది. యూ కెన్ కంట్రోల్ ఇట్ ఫ్రమ్ యువర్ ఫోన్ వేరెవర్ యూ ఆర్. మీరు ముంబైలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, మేబీ యూఎస్‌లో ఉన్నా ఐ డోంట్ నో. యాప్ ప్రొవైడ్ యాప్ చేస్తారు. ప్రొవైడ్ చేస్తది. వైఫై ఇంటర్ కనెక్టెడ్ అయితే చాలు. అది మీరు తీసుకునే బ్రాండ్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రాండ్‌ని బట్టి 'సామ్‌సంగ్' వాళ్ళు చేస్తారా? లేకపోతే మీ సామ్‌సంగ్ లైక్ సామ్‌సంగ్ ఎందుకంటే సామ్‌సంగ్ హోమ్ అప్లయెన్సెస్‌లో ఉంది కొంచెం. హ్మ్. హ్మ్. కొంచెం ఇన్నోవేటివ్‌గా ఆలోచించాలంటే సామ్‌సంగ్ కొంచెం ఆహ్, స్టెప్ హెడ్ ముందుంటుంది. ఓకే. కూలింగ్ ఎఫిషియన్సీ వైస్‌గా దేర్ ఆర్ సర్టెన్ బ్రాండ్స్ హుహు. లైక్ డైకిన్ గాని, మిత్సుబిషి హెవీ ఇండస్ట్రీస్, మిత్సుబిషి ఎలక్ట్రిక్ టాప్ బ్రాండ్స్ ఇవన్నీ గూడా. మిగతా బ్రాండ్స్ అన్నీ గూడా దేని మీద ఏ బ్రాండ్ దేని మీద ఫోకస్ చేస్తుందనేది ఇంపార్టెంట్. అన్ని బ్రాండ్స్ అన్నిట్లి మీద ఫోకస్ చేయవు. కొన్ని ఓకే. కూలింగ్ మీద ఫోకస్ చేస్తే, కొన్ని టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తాయి. కొన్ని టెక్నాలజీ మీద, కొన్ని ఇన్నోవేషన్ మీద. కొంతమందికి పేటెంట్ గావాలి. హ్మ్. టెక్నాలజీని హ్మ్. ఇంట్రొడ్యూస్ చేసి. కొంతమంది సేమ్ రెప్లికా చేసి దానికి బడ్జెట్ కన్సర్న్‌గా కాస్ట్ కట్టింగ్ పేరుతో కొంచెం లో రేంజ్‌లో దించుతారు. ఓకే. ఎనీథింగ్ ఇప్పుడు కొంతమంది కొన్ని బ్రాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు 'హైయర్' అని కొన్ని బ్రాండ్స్ ఉంటాయి. హ్మ్. 'వోల్టాస్' యాహ్! ఇవన్నీ. ఇవన్నీ లైక్ టాప్ బ్రాండ్స్ అనైతే కాదు ప్రెజెంట్. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు కమర్షియల్‌లో మీరెక్కడ చూసుకున్నా నాకు తెలిసినంత వరకు సిటీలో ఏ కార్నర్‌కెళ్ళినా ఈ 'డైకిన్', 'మిత్సుబిషి' ఎక్కువుంటాయి. హుహు. ఈ మధ్య 'సామ్‌సంగ్' కొన్నొస్తున్నాయి. ఓకే. అంటే స్పెసిఫికేషన్స్ ఎవరు ఎలా ఇన్నోవేషన్ చేసి, ఎవరు ఎలా ఫీజబుల్‌గా క్లయింట్‌కి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారనేది హుహు. పాయింట్. ఓకే. ఒక ఓకే. బిల్డింగ్ మొత్తానికి ఒకే ఔట్‌డోర్ యూనిట్ పెట్టేస్తే మేనేజ్ చేయొచ్చా హ్మ్. అన్నది. లేదు కొన్ని బ్రాండ్స్ అంత కెపాసిటీ డెవలప్ చేయవు. ఆ తర్వాత స స్మాలర్ కెపాసిటీవి 2 పెట్టుకుంటే బెస్ట్ అని అంటారు. హ్మ్. హ్మ్. ఆ తర్వాత లేదు కొన్ని బ్రాండ్స్ అసల ఆ మోడల్ కాకుండా ఇంకో అసలు ఆ కేటగిరీకి ఇంకా వచ్చుండరు. ఓకే. ఎందుకంటే వాళ్ళకి వేరే సెగ్మెంట్స్ ఉన్నాయి. బిజినెస్ హ్మ్. సెగ్మెంట్స్. అట్లా. ఓకే. ఇప్పుడు ఒకటే ఔట్‌డోర్ యూనిట్ అంటే లెట్స్ సే ఒక రూమ్‌లో ఒక 3, 4 ఏసీస్ ఉన్నాయంటే బయట ఒక ఫ్యాన్ లాగా వస్తది. అది ఒకటే వస్తదా? ఆ! ఎగ్జాక్ట్‌లీ ఎట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక విల్లా. హ్మ్. హ్మ్. విల్లా మొత్తానికి నీకు అన్ని ఒక 7, 8 రూమ్స్ ఉంటాయి. హాల్‌లో 2 హ్మ్. ఏసీలు, యాహ్! బెడ్‌రూము, పైన హోమ్ థియేటర్, ఆ తర్వాత మల్టీపర్పస్ రూమ్ అని 4, 5 బెడ్‌రూమ్స్ అని చాలా హెవీగా ఉంటది. అన్నిట్లికి ఏసీలొస్తే ఆ విల్లాలా ఉండదు. హ్మ్. హ్మ్. సైడ్‌లన్నీ ఔట్‌డోర్ యూనిట్లతో నిండిపోతది. చూసేవాళ్ళకి బానే ఉంటది. ఆహ్, లుక్ కొంచెం డ్యామేజ్ అవుతది. అది కనిపెట్టలేరు. కానీ వీఆర్‌వి గాని, వీఆర్‌ఎఫ్ సిస్టమ్ గాని ఇన్‌స్టాల్ అయిన ప్లేస్‌లో అసలు మీకు టోటల్లీ హిడెన్ పైప్‌లైన్. ఓకే. పైప్‌లైన్ అనేది కన్సీల్డ్ ఉంటుంది. హ్మ్. ఎలక్ట్రికల్ కేబుల్స్ ఆర్ టోటల్లీ కన్సీల్డ్. అండ్ రిఫ్రిజిరెంట్ జాయింట్స్ గాని టోటల్లీ కన్సీల్డ్ ఉంటుంది. టోటల్‌గా మీకు టెర్రస్ పైన ఆర్ ఎల్స్ వాటర్ ట్యాంకర్ పైన గాని ఔట్‌డోర్ యూనిట్ ప్లేస్ చేసుకుంటే, హ్మ్. మీకు కంట్రోల్ సిస్టమ్ అంతా మీ కంట్రోల్‌లోనే ఉంటుంది. ఇన్ యువర్ మొబైల్ ఆర్ రిమోట్స్ ఇండివిడ్యువల్ కంట్రోల్ సిస్టమ్. బట్ ద థింగ్ ఈస్ ఔట్‌డోర్ యూనిట్ ఆహ్, 1 గాని, 2 గాని ఇఫ్ ఓకే. ఎట్ ఆల్ రిక్వైర్మెంట్‌ని బట్టి. ఇప్పుడు కమర్షియల్‌లో అయితే 2 ఇస్తాం ఔట్‌డోర్ యూనిట్స్. ఎందుకంటే హెవీ రన్ అవుతది. హ్మ్. హ్మ్. హెవీ రన్ అయినప్పుడు ఆహ్, ఆహ్, డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ గాని, రిపేర్ ఛాన్సెస్ గాని కొంచెం ఎక్కువ. ఓకే. సో, అది కూడా వీఆర్‌విలో 0.1% నాకు తెలిసినంత వరకు 1% రేట్ ఉంది. రిపేర్‌ది కొంచెం చాలా తక్కువ. హ్మ్. ఓకే. సారీ టు ఆ! ఇంటరప్ట్ గానీ హ్మ్. ఇప్పుడు వీఆర్‌వి, వీఆర్‌ఎఫ్ అని హ్మ్. చెప్తున్నా. లైక్ హ్మ్. అంటే ఏంటసలు నేను మొన్న లైక్ నార్మల్‌గా మీ షోరూమ్ వచ్చినప్పుడు చూసాను. లైక్ అది హ్మ్. బ్రౌచర్ ఉంటే దాంట్లో హ్మ్. చూసా. కానీ హ్మ్. నాకు అర్థం కాలేదు. సంథింగ్ ఏదో ఉంది వెంటిలేషన్ దాని తర్వాత రెస్టారెంట్ అని ఉంది. ఎగ్జాంపుల్ ఇప్పుడు రెస్టారెంట్ ఉంది. ఆ! 10 ఏసీలో, 5 ఏసీలో ఉంటాయి. ఆ! 5-10 యాహ్! ఏసీసో, 3 ఏసీస్, 4 ఏసీస్. ఆ! ఔట్‌డోర్ యూనిట్స్ అన్నీ పెట్టలేము. అండ్ ఆ! ఇంకోటేంటంటే ఔట్‌డోర్ యూనిట్స్ పెట్టాలి అంటే ఇండివిడ్యువల్ ఏసీస్‌కి 15 మీటర్స్ కంటే ఎక్కువ తీసుకోవద్దు. 15, 20 మీటర్స్. ద లెంత్ ఆఫ్ పైప్‌లైన్ ఈస్ రిలేటెడ్ టు కూలింగ్ ఎఫిషియన్సీ. ఓకే. లెంత్ ఎక్కువ తీసుకున్నారనుకోండి, కూలింగ్ ఎఫిషియన్సీ తక్కువుంటది. హ్మ్. ఇట్ హ్మ్. కాంట్ పెర్ఫార్మ్ వాట్ ఇట్ ఈస్. ఓకే. సో, రెస్టారెంట్ కమర్షియల్ స్పేసెస్‌లో ఎట్లా అంటే సింపుల్‌గా వీఆర్ఎఫ్ సిస్టమ్ వి కెన్ డ్రాగ్ అప్ టు 200-1000 మీటర్స్ వరకు కూడా డ్రాగ్ చేయొచ్చు పైప్‌లైన్ హ్మ్. ఓకే. అనేది. సో, కూలింగ్ ఎఫిషియన్సీ ఏం మారదు. హ్మ్. ఏమైనా మీరన్నట్టు రెస్టారెంట్‌లో ఒక 4 ఏసీస్ ఉన్నాయి. రెస్టారెంట్ బ్యాక్ సైడ్ ఒక హిడెన్ సైడ్ ఏదో ఒకటి ఉంటుంది. హ్మ్. హ్మ్. బ్లైండ్ సైడ్. ఆ సైడ్‌లో మేము ఔట్‌డోర్ యూనిట్ ప్లేస్ చేసామనుకోండి. 1 హ్మ్. ఆర్ 2 ఔట్‌డోర్ యూనిట్స్. ఇండోర్ యూనిట్స్ ఆర్ 4, 5 క్యాసెట్ ఏసీస్ ఆర్ డక్టబుల్ ఏసీస్ ఆర్
అట్లా ఏదైనా ప్లేస్ చేసి ఎనీ టైప్ ఆఫ్ ఇండోర్ యూనిట్ కెన్ బి ప్లేస్డ్. వెదర్ ఇట్ ఇస్ హై వాల్ ఆర్ వన్ వే క్యాసెట్, ఫోర్ వే క్యాసెట్ ఆర్ మీకు డక్టబుల్ కావాలన్నా గూడా హ్మ్. ఎవ్రీథింగ్ ఏదైనా మీరు ఇన్‌స్టాల్ జేసుకోవచ్చు. ఇండోర్ ఈజ్ కస్టమైజ్డ్ ఏదైనా ఆప్షన్ అప్ టు యూ. ఓకే. ఔట్‌డోర్ అనేది సింగిల్ ఔట్‌డోర్ యూనిట్ కంపాటిబిలిటీని బట్టి ఇస్తామనమాట. అప్పుడు ఓకే. ఎట్లా అంటే మీకు ఇనిషియల్‌గా కాస్ట్ ఒక 30% టు 50% ఎక్కువుంటుంది డెఫినైట్‌లీ. హ్మ్. బట్ కూలింగ్ ఎఫిషియన్సీ ఫస్ట్ ఎక్కువుంటుంది. కూలింగ్ ఎఫిషియన్సీ ప్రాపర్‌గా ఉంటుంది. హ్మ్. అండ్ స్పేస్ కన్జంప్షన్ ఓకే. చాలా ఓకే. తక్కువ. బ్యాక్ సైడ్ ఏదైనా హిడెన్ స్పాట్‌లో పెట్టేస్తే బ్యాక్ సైడ్ గాని కొంచెం యాంబియంట్ టెంపరేచర్‌లోనే పెట్టాలి. క్లోజ్డ్‌గా పెట్టకూడదు. హ్మ్. ఔట్‌డోర్ యూనిట్‌ని ఓవర్ హీట్ అయిపోతుంది. సో, నెక్స్ట్ వచ్చేసి పవర్ కన్జంప్షన్. మెయిన్ అనేది పవర్ కన్జంప్షన్. కంపేర్ టు హుహు. అదర్ యూనిట్స్, ఇండివిడ్యువల్ యూనిట్స్ కంటే 40% మినిమమ్ పవర్ కన్జంప్షన్ అనేది తక్కువ. ఓకే. అంటే మీకొక 10,000 వచ్చే కరెంట్ బిల్లు మీకొక 10,000 వచ్చే కరెంట్ బిల్లు 6,000 హ్మ్. అలా కట్ ఆఫ్ అవుతది. అండ్ మీకు ఎలా కాలిక్యులేట్ చేసుకోవాలంటే ఒక 2 ఇయర్స్ మీరెంత వాడతారు? హ్మ్. 2 ఇయర్స్ కంపేర్ చేసుకుంటే ఆ అమౌంట్ రిటర్న్ వచ్చేస్తది. వాటెవర్ ఓకే. ఇన్వెస్టెడ్ ఎట్ ద బిగినింగ్ స్టేజ్ హ్మ్. ఆ అమౌంట్ వచ్చేస్తది. అట్లా. ఓకే. నార్మల్ ఏదన్నా ఒక బిగ్ రెస్టారెంట్‌కెళ్ళామనుకోండి. మీరన్నట్లే బ్యాక్ సైడు చాలా ఔట్‌డోర్ యూనిట్స్ పెట్టుంటారు. అక్కడి హ్మ్. నుంచి ఫుల్ హీట్ వస్తూ ఉంటది. లైక్ హ్మ్. రోడ్ మీదకి వస్తూ ఉంటది. ఫుల్ అవును. హీట్. సో, మీరన్నట్లు లైక్ ఒకటే యూనిట్ పెట్టొచ్చు అంటే అది వాళ్ళు యూజ్ చేయట్లేదా? లేకపోతే ఒకటే యూనిట్ వాళ్ళు పెట్టట్లేదా? లేకపోతే పెట్టినా గూడా అన్నీ ఉంటున్నాయా వాళ్ళ దగ్గర? లైక్ అన్ని ఔట్‌డోర్ యూనిట్స్? అన్ని ఔట్‌డోర్ యూనిట్స్ అంటే నువ్వు చూస్తున్న ప్లేస్ ఎన్ ఎన్ ఎన్ని కమర్షియల్ ప్లేసెస్ ఉన్నాయనేది పాయింట్. ఆహా! ఒక రెస్టారెంట్‌కి 1 లేదా 2 పెట్టుకొనుండొచ్చు. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనొకటి ఇందాకడ చూపిచ్చాను నీకు. హ్మ్. దాంట్లో ఆల్‌మోస్ట్ ఆల్ 12 ఔట్‌డోర్ యూనిట్స్. అవును. అవును. పెద్ద సైట్. హ్మ్. మనం దాన్ని కంప్రెస్ చేయలేం. ఓ 20 హెచ్‌పీలు పెట్టుకున్నా గూడా 20 టన్ ఐ మీన్ హ్మ్. లైక్ హ్మ్. 20 టన్ ఔట్‌డోర్ యూనిట్ ఒకటి పెట్టుకున్నా వి ఆర్ గివింగ్ అరౌండ్ 12. హ్మ్. హ్మ్. సో, ఆల్‌మోస్ట్ ఆల్ అక్కడ ఎంతొచ్చింది? 20/12 అంటే 240 హెచ్‌పీ. హ్మ్. యాహ్! 240 టన్. హ్మ్. సో, అట్లా అన్నమాట. అప్పుడు పెట్టుకోలేం. 20 ప్లస్ పెట్టుకోలేం. 20 ప్లస్ పెట్టుకోవాలంటే ఇప్పుడు వీఆర్‌వి ఆల్ఫా అని కొత్త మోడల్ లాంచ్ అయింది ఫిబ్రవరిలో. ఓకే. ఇట్ ఈస్ గివింగ్ అప్ టు 28 ఆర్ 34 సంథింగ్ అట్లా వస్తుంది. హుహు. ఎగ్జాక్ట్‌గా తెలీదు. వి ఆర్ ప్లేసింగ్ నౌ. ఇప్పుడు ఆర్డర్ ప్లేస్ చేసేవన్నీ కూడా అదే మోడల్స్ వస్తాయి. న్యూ మోడలే. డైకిన్ హ్మ్. ఇప్పుడు అన్ని కూడా న్యూ మోడల్స్ లాంచ్ చేసింది. ఓకే. వెదర్ ఇట్స్ రెసిడెన్షియల్ ఆర్ కమర్షియల్ ఆల్ ఆర్ న్యూ మోడల్స్ లాంచ్ చేసింది. హుహు. సో, దాన్ని బట్టి ఔట్‌డోర్ యూనిట్లు గూడా మీరు జెప్పినట్టు తక్కువవుతాయి. ఓకే. వాళ్ళు వాడుతున్నారు. మీరు జెప్పిన హ్మ్. లెక్క ప్రకారం అయితే వాళ్ళందరూ వాడుతున్నారు. హీట్ జనరేట్ అవుతుందంటే వాడుతున్నారు. ఓకే. అన్ని ఏసీలు ఇండోర్‌లో ఉన్నాయి. ఎక్కువున్నాయి. ఎక్కువున్నాయి. స్పేస్ ఆ! ఎక్కువ. ఓకే. అట్లా. ఇప్పుడు ఒక 3 బీహెచ్‌కేలో ఒక చిన్న ఔట్‌డోర్ యూనిట్ బయట సరిపోతది. ఆ! అదొక ఎంతుంటుంది? ఒక 5 ఫీట్ బై 3 ఫీట్ ఉంటుంది. హ్మ్. సరిపోతుంది. దాని నుంచి హీట్ వచ్చేది గూడా ఒక 4 ఏసీస్ నుంచి ఎంతొస్తదో అంతొస్తది కొంచెం ఓకే. హీట్. ఆ తర్వాత మీరొక బ్యాంక్వెట్ హాల్, కన్వెన్షన్ సెంటర్ తీసుకుంటే, బయట ఒక ఏదో ట్రైన్ హ్మ్. బోగీ హ్మ్. ఉన్నట్టు ఒక 10, 15, 20 ఉంటాయి. ఓకే. తప్పదు. ఇంక దానికంటే ఇప్పుడు అదే మీరు చెప్పినట్టు ఇండివిడ్యువల్‌గా పెట్టామనుకోండి, అక్కడ ఒక డైరెక్ట్‌గా ఒక బిల్డింగ్‌కి ఎన్ని పడతాయో అన్ని ఆ! పడతాయి. అండి. ఆల్‌మోస్ట్ ఆల్ ఒక 30, 40 పడతాయి. బట్ ఓకే. వీఆర్ కంప్రెస్ చేసి 12కో, 10కో మాక్సిమం ఎన్నైతే కంప్రెస్ చేయగలమో అలా చేసుకొని వీఆర్‌వి సిస్టమ్‌కి కన్వర్ట్ చేయడం హుహు. దాన్ని. ఓకే. ఓకే. అప్పుడు వాళ్ళకి ఎక్కువ యూజ్ చేస్తారు. పవర్ కన్జంప్షన్ వాళ్ళకి ఇంకా బెనిఫిట్ ఎక్కువ అవుతుంది. హుహు. తక్కువ యూజ్ చేసే వాళ్ళకి వీఆర్ఎఫ్ అనేది స్మార్ట్ సొల్యూషన్. హ్మ్. కానీ ఎక్కువ యూజ్ చేసే వాళ్ళకి ఇట్ ఈస్ ద ఓన్లీ సొల్యూషన్. ఓకే. ఇండివిడ్యువల్‌గా ఎళ్తే పవర్ బిల్ చాలా ఎక్కువొస్తది. పర్ డేకి 8 అవర్స్ వాడినా గూడా మీకు సింపుల్‌గా 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 1 టన్ ఈజ్ ఈక్వల్ టు 1 అవర్ ఈజ్ ఈక్వల్ టు 1 యూనిట్. ఫర్ హుహు. ఎగ్జాంపుల్ 1:1:1. హ్మ్. ఆ లెక్కన చూసుకుంటే మీకు కమర్షియల్ బ్యాంక్వెట్ హాల్ వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 200, 500 టన్నేస్తారు. 500 ఇంటూ 1 అవర్. 500 యూనిట్స్. ఓకే. అది. వాళ్ళకి 40% పవర్ కన్జంప్షన్ తక్కువ ఉంది అంటే, వాళ్ళు పర్ డేకి ఎంత సేవ్ చేస్తున్నట్టు, పర్ మంత్‌కి ఎంత సేవ్ చేస్తున్నట్టు, పర్ ఇయర్‌కి ఎంత సేవ్ చేస్తున్నట్టు హ్మ్. అది. ఓకే. బిగినింగ్‌లో నెగ్లెక్ట్ జేస్తారు. బట్ ఎండ్‌కి వాళ్ళే బెనిఫిట్ తీసుకుంటారు. హ్మ్. అది. అండ్ సర్వీస్ గూడా ఎప్పుడైనా టెక్నీషియన్ ఆర్ ఇంజినీర్ వచ్చినప్పుడు సింపుల్‌గా ఔట్‌డోర్ యూనిట్ టెర్రస్ పైన ఏదో ఉంటుంది. మీ ఇండోర్‌ని ఎవరు డిస్టర్బ్ జేయరు. హ్మ్. హ్మ్. ఇప్పుడు అందరికీ ఉంటది. ఏసీ టెక్నీషియన్ లోపలికొచ్చి అన్నీ చెక్ జేస్తుంటే పేరెంట్స్ ఆర్ ఎవరైతే ఇంట్లో ఉన్నారో అందరూ ఇట్లానే వచ్చి చూస్తా ఉంటారు. అవును. అందరికి హ్మ్. భయాలుంటాయి. యాహ్! యాహ్! అది జెన్యూనే. ఓకే.
అలానే ఇప్పుడు అవుట్‌డోర్ యూనిట్ అనేది టెర్రస్ మీద ఉంటుంది. హ్మ్. వర్క్ ఫ్రీ ఇప్పుడు మనకి టెక్నీషియన్‌కి కావాల్సినయన్నీ అక్కడే ఉంటాయి. హౌస్‌లోకొచ్చి చూడాల్సిన అవసరం లేదు. హ్మ్. సర్వీసింగ్‌కి ఒకటి రావాలి. బేసిక్‌గా ఇప్పుడు ఇంట్లోనే ఉండాలి. ఇప్పుడు మొత్తం బిగినింగ్ టు ఎండింగ్ లాగా ఇంట్లో ఉండాలని లేదు. టెర్రస్ మీద ఉంటాడు. హ్మ్. లైక్ వాడి వర్క్ వాళ్ళు చేసుకుంటారు. మీకు కొంచెం డిస్టెన్స్ ఉంటుంది. ఓకే. అట్లా. ఓకే. నో నీడ్ టు వరీ అబౌట్ యువర్ హౌస్ హోల్డ్ ఏదైనా హ్మ్. గూడా. యాహ్! వి డైవర్టెడ్ ఫ్రమ్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్. ఫస్ట్ ఫస్ట్ ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ అట్లనే ఎళ్ళింది. యాహ్! ఫస్ట్ సో ప్రాజెక్ట్ నాది అమీర్‌పేట్‌లో హ్మ్. మధురా నగర్ అనుకుంటా. సారీ మధురా నగరా సంథింగ్ సంజీవ్ రెడ్డి నగర్ ఆహా! సారీ. అక్కడ స్ప్లిట్ ఏసేసా 2 ఆఫీస్‌కిచ్చాను. ఓకే. బేసిక్‌గా అది ఆహ్, నేను పర్చేస్ చేసింది 44,000కి ఎంతో పర్చేస్ చేశాను. హ్మ్. ఫస్ట్ ప్రాజెక్ట్ అని చెప్పేసి నేను ఆయనకి నాకెలా క్లోజ్ అవ్వాలి. అసలు బిగినింగే లేదు. ఆలోచిస్తానే కూర్చుంటున్నాను. నేనేం చేశానంటే 42కి ఇచ్చేసాను. హ్మ్. 2000, 2000 4000 లాస్. 4000 లాస్ ఓహ్! టోటల్. లాస్ అని కాదు. అది జస్ట్ అన్ ఎక్స్‌పీరియన్స్ అది. సింపుల్‌గా 4000తో పోయింది. బట్ ఫస్ట్ సేల్ స్టార్ట్ అయింది. అంటే హ్మ్. నేను హ్మ్. నేను సేల్ చేస్తానని ఒక మనిషికి తెలుసు. ఆ మనిషి ఇంకెప్పుడైనా ఇంకో మనిషికి చెప్పొచ్చు. హ్మ్. ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ అది ఓకే. జరిగింది గూడా. ఆయనదే మేము హౌస్ చేసాము. ఆళ్ళ రిలేషన్‌దే ఇంకొక హౌస్ చేసాము. హుహు. వాళ్ళ ఇంటీరియర్స్‌ది మేము ఒక 5, 6 ప్రాజెక్టులు చేసాము. ఆ ఓకే. బిగినింగ్ ఫస్ట్ కస్టమర్. ఓకే. ఓకే. ఆయనే. అక్కడ నేను 4000 లాస్‌లో చేసినా గూడా లాస్ అని గాదు ఎక్స్‌పీరియన్స్ కాస్ట్. హ్మ్. మనం ఇప్పుడు వెబినార్‌లకి వాటిలికి వీటిలికి కడతాం గదా! బిగినింగ్ స్టేజ్‌లో. ఆ వెబినార్‌కి ఒక అమౌంట్ కడతాము. హ్మ్. అలానే అప్పుడు కోర్సులకి ఒక అమౌంట్ కడతాం. ఇలానే ఎక్స్‌పీరియన్స్‌కి ఒక అమౌంట్ అంటూ ఉంటుంది. దానికి గూడా కట్టాలి. హుహు. అందరూ ఈజీగా రావాలంటే గూడా కష్టం. అది. ఓకే. హౌ ఈస్ యువర్ లైఫ్ అంటే లైక్ ముందు కాలేజ్ ఐ మీన్ బిఫోర్ స్టార్టింగ్ థిస్ ఆర్ ఆఫ్టర్ స్టార్టింగ్ థిస్ అంటే టైం అవన్నీ ఎలా ఉందిప్పుడు? అప్పుడు చిల్ ఉండేవాడిని. కొంచెం ప్రాబ్లమ్స్ అంటే ఏంటో తెలీదు నాకు. హ్మ్. ఓకే. చేతిలో డబ్బులు లేకపోయినా ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. అయిపోయింది. అంతా ఓకే. ఫుల్ ఉండేది. అంటే మొత్తం 4 ఇయర్స్ చెన్నై 4 ఇయర్స్ చెన్నైయే. ఇంకా కోవిడొచ్చిన తర్వాత ఇక్కడికొచ్చేసాను. ఓకే. ఆ తర్వాత మళ్ళీ చెన్నై. చెన్నై నాకు చాలా ఇష్టం. హుహు. అదసల చాలా బావుంటది. మా కాలేజ్ చాలా బావుంటది. అంటే నా ఒక్కళ్ళకి నచ్చుతది మరెందుకో తెలీదు. నా ఫ్రెండ్స్‌కి నచ్చదు హ్మ్. కొంతమందికి. నాకైతే నా కాలేజ్ చాలా ఇష్టం. అది. నా ఓకే. కాలేజ్, నేనున్న పీజీ. నేను ఆల్‌మోస్ట్ 3 ఇయర్స్ ఒకే పీజీలో, ఒకే రూమ్‌లో హ్మ్. హ్మ్. ఉన్నాను. నాకంటూ నా పర్సనల్ స్పేస్. ఓకే. ఓకే. కాలేజ్ చాలా బావుంటది మాదైతే. హుహు. సో, నేను ఎళ్ళిపోయేవాడిని ఇంత టైం నేను బీటెక్ అయిపోయిన తర్వాత గూడా ఒక 6-8 మంత్స్ అనుకుంటా హ్మ్. కాలేజ్‌లోనే ఉన్నా. ఓకే. అంటే అక్కడే నాకేం పీజీలో. బ్యాక్‌లాగ్స్ ఏం లేవు. ఓకే. ఏం లేవు. ఓకే. ఓకే. క్లియర్ అయిపోయాయి. అయినా ఆ! గూడా ఉన్నాను. ఓకే. హ్మ్. చెన్నై మీద ప్రేమతో. అదంతే అక్కడి నుంచి ఎళ్ళిపోతే ఏం చేయాలో తెలీదు నాకు. ఓకే. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్. బీటెక్ అయిపోయింది. బీటెక్ హ్మ్. అయిపోయింది. ఆ తర్వాత ఏం చేయాలి అంటే నాకసలు తెలీదు. నేనేమో రోజు నాకు ఏ రాసుకోవడం అలవాటు నాకు. ప్రతిదీ రాసుకోవడం అలవాటు. హ్మ్. ప్రతీదీ రాసుకుంటాను. బట్ ఇంకొక అలవాటేంటంటే, రాసింది మళ్ళీ తిరిగి చూడను. అది కూడా అలవాటు. పేజ్ రాసుకోవడం వరకే. టు డూ ఓకే. లిస్ట్ అని ఉంటుంది. ఒక అదే. 10, 15 ఉంటాయి. 15 హ్మ్. వరకు. ఆ టు డూ లిస్ట్‌ని చూసుకుంటే వర్క్ అవుతది. హ్మ్. హ్మ్. చూసుకునేవాడిని గాదు. అలా ప్రోకాస్టినేట్ చేస్తూ ఒక 8 మంత్స్. హ్మ్. హ్మ్. ఇంటికెళ్తేనేమో ఏం స్టార్ట్ జేయాలి? ఏసీ అనంగానే అందరికీ స్టార్టింగ్‌లో నేను చూసినట్టు ఎవరు చూడరు ఫస్ట్ ఆఫ్ హ్మ్. ఆల్. హ్మ్. యాహ్! యాహ్! నేనెంత అసలు అకౌంట్ ఐ మీన్ లైక్ గూగుల్‌లో ఎంత మార్కెట్ ఇది, అది ఇది అని చూస్తే ఏదో బిలియన్స్ అలా అలా చూపిస్తా ఉంటది. హ్మ్. హ్మ్. దట్ ఈస్ ఫ్యాక్ట్. ఇప్పుడు యాహ్! ఒక్క గుడిసె ఈవెన్ గుడిసెల్లో గూడా, షెల్టర్‌లో గూడా ఏసీ లేకుండా ఎవ్వరు లేరు. ఇట్స్ నాట్ ఎ స్మాల్ మార్కెట్. హ్మ్. హ్మ్. అది. కాంపిటీటర్స్ గూడా అలానే ఉన్నారు. మార్కెట్ గూడా అంతే పెద్దది. ఇట్ ఈస్ వెరీ అది మనం పోయినా గ్లోబల్ వార్మింగ్ అనేది తగ్గదు. హ్మ్. హ్మ్. హీట్ అనేది ఇయర్లీ తొందరగానే వస్తుంది. ఇప్పుడు ఫెబ్‌కే స్టార్ట్ అయిపోయింది మనకి. ఎండలు దంచేస్తున్నాయి బయట. సేమ్ అట్లానే. ఇది కొంచెం అలా అని గాదు. బిజినెస్ కొంచెం బిగ్ బిజినెస్ ఇది. హ్మ్. కొంచెం నేను అలా చూసేవాడిని. అలా చూస్తూ ఆగిపోతూ, ప్రోకాస్టినేట్ చేస్తూ, ఎప్పుడు ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆ తర్వాత ఒకరోజు వచ్చేసాను. వచ్చిన తర్వాత ఆహ్, ఇది స్టార్ట్ చేయాలంటే ఫస్ట్ డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలేమో. హ్మ్. అసలు డిజిటల్ టైం నడుస్తుంది అని చెప్పేసి డిజిటల్ మార్కెటింగ్‌లో జాయిన్ అయ్యి కోర్స్. కోర్స్‌లో ఓకే. జాయిన్ ఓకే. అయ్యాను. కోర్స్‌లో జాయిన్ అయ్యి ప్యారలెల్‌గా హెచ్‌వేసి కోర్స్ ఒకటి చేశాను. హ్మ్. ఎంబీపీ కోర్స్ ఒకటి చేశాను. హుహు. ఇలా కోర్సులు రిలేటెడ్ కోర్సులన్నీ చేసుకుంటూ
ప్రొఫైల్ బిల్డ్ చేసుకుంటూ అలా స్టెప్ బై స్టెప్ ఇట్లా. హ్మ్. ఫస్ట్ హై వాల్ ఏసేసి దాని తర్వాత షోరూమ్ చేసాము. ఫస్ట్‌లో మా ఇంటి కిందే ఒక రూమ్ తీసుకొని నేనుండే రూమే హ్మ్. గ్రౌండ్ ఫ్లోర్‌లో. ఆ రూమ్‌లోనే మనం ఆఫీస్‌లాగా పెట్టాం. అది ఓకే. ఒక 6, 7 మంత్స్. హ్మ్. ఆఫీస్ ఇన్ ద రూమ్ ఒక టేబుల్ అట్లా. ఆ తర్వాత మొత్తం ప్రాజెక్ట్స్ అన్నీ స్టార్ట్ అయిన తర్వాత మంచి ఫీల్ ఉండేది. హ్మ్. ఇప్పుడు ఒక రెస్టారెంట్. ఒక రెస్టారెంట్‌కి ఏసీ సప్లై మామూలుగా చేస్తే బిగినింగ్ స్టేజ్‌లో ఇప్పుడని ఓకే. గాదు. బిగినింగ్ స్టేజ్‌లో కంప్లీట్ ఎయిర్ కండిషన్ సొల్యూషన్ దానికి మనం ఇచ్చాం. హ్మ్. హ్మ్. అనంటే ఆ ఫీల్ అది కంప్లీట్ అయిన తర్వాత ఒక ప్రాజెక్ట్ అంటే మనకి ఒక ఏసీ కింద గాదు. ఒక మనిషిని ఒక ప్రాజెక్ట్ కింద కన్సిడర్ చేసుకుంటే ఒక హ్మ్. రెస్టారెంట్ అనేది ఒక ప్రాజెక్ట్. దాంట్లో ఓకే. 7 ఏసీసా, 8 ఏసీసా, 10 ఏసీసా, 1 ఏసీయా అనేది కౌంట్ ఉంటుంది. సో, ఒక ప్రాజెక్ట్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటంటే కస్టమర్ రిలేషన్ ఒకటి. హ్మ్. హ్మ్. మనం మంచిగా చేస్తే కమర్షియల్‌లో రిఫరెన్స్ చాలా ఎక్కువొస్తది. ఓకే. కమర్షియల్ రిఫరెన్స్ అట్లా. ఆ ఓకే. సాటిస్ఫాక్షన్ మొదలైనప్పటి నుంచి ఇంకా బండి ఇంకా ఎళ్తుండే. 9:30కే లెగిసి మళ్ళీ 7, 8 వరకు గూడా మొత్తం అప్పటికి నారకరామ్ గూడా ఈ తెల్లాపూరు, ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అప్పుడే డెవలప్ అవుతుంది యాక్చువల్‌గా చెప్పాలంటే. అది అసల ఇంత హ్మ్. లేదు. అక్కడక్కడ బిల్డింగ్‌లుండేయి గానీ, ఇప్పుడు లేసినట్టు అంత లేదు అది. ఓకే. సో, యాహ్! ఇప్పుడు మీ ఫాదర్ దగ్గర నుంచే వచ్చింది గదా! ఈ బిజినెస్ లైక్ స్టార్టింగ్ బిజినెస్ మీ స్టార్ట్ ఫాదర్ చేసింది తీసుకునేవాళ్ళు. హౌ లైక్ హీస్ ఎ డీలర్. హౌ ఈస్ యువర్ రిలేషన్‌షిప్ విత్ యువర్ ఫాదర్ అంటే లైక్ ఎలా ఉంటుంది? ఇప్పుడు ఇప్పుడు మేబీ బానే ఉంటది. అప్పుడు లైక్ మీరు చిన్న ఏజ్ గాబట్టి అలా ఉండేదేమో. బట్ ఇప్పుడు ఎలా ఉంది? నేనెప్పుడు రాంగ్ గాదు. నన్నే పట్టించుకోలేదు మా నాన్న. అదే. బానే ఉంటది. ఇప్పుడు బానే ఉంటది. ఓకే. హ్మ్. మా నాన్నే నా బిజినెస్‌లో కొన్ని కొన్ని మా నాన్నే చూసుకుంటారు మొత్తం. సర్వీస్ ఓరియెంటెడ్ మా ఫాదరే చూసుకుంటారు. ఆహా! ఆహ్, ఓకే. ప్రాజెక్ట్ వైస్‌గా హ్యాండిల్ చేసుకుంటారు. స్టాక్ చూసుకుంటారు. హి నోస్ ఇప్పుడు ఎక్కడ వేస్టేజ్ అవుతది అవన్నీ గూడా కొంచెం నేనైతే కొన్ని అమౌంట్‌లు కొన్ని ఇప్పుడేంటి ఇంత అవుతుందా? కానిచ్చేయండి. టైమ్ వేస్ట్ చేయకండి హ్మ్. హ్మ్. అన్నట్టు నేనుంటాను. ఆయన అలా గాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫినిషింగ్ గావాలి ఆయనకి. ఓకే. వర్క్ ప్రాపర్‌గానే అవ్వాలి. ఎవరు జేశారు? ఏంటి? ఎంత మెటీరియల్? అవన్నీ ఆయన జూసుకుంటారు. కొంచెం బానే ఉంటుంది హుహు. ఇప్పుడైతే. ఫాదర్ అండ్ సన్ రిలేషన్‌లో నార్మల్‌గా లైక్ మేబీ ఒక మూమెంట్ ఉంటది. లైక్ ఫాదర్ విల్ అప్రిషియేట్ అస్ సంథింగ్ అంటే అది ప్రతిరోజు జేయరు. అది పక్కా ఫాదర్స్ అవ్వదు. అప్రిషియేట్ జేస్తారా? చె అదే నాకర్థం గాలే. అడుగుదాం అనుకున్నా. అయిందా ఎప్పుడన్నా ఆ చేస్తారా? మూమెంట్ వచ్చిందా? చేస్తారా? రాలేదు. చేస్తారు. చేస్తారా? ఒకరోజొస్తది. అహా! లేదు లేదు చెయ్యరు. బట్ వేరే వాళ్ళన్నప్పుడు మా నాన్న హ్యాపీ ఫీల్ అవుతాడు. ఓకే. ఇంతకుముందు మా రిలేటివ్స్ ఎవరో ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఆహ్, తిడతారు. హ్మ్. కొడుకుల్ని తిడతారు కామన్‌గానే. అది. హ్మ్. హ్మ్. ఆహ్, మన కొడుకులే ఉన్నారు. దేనికి పనికిరారు అన్న పాయింటొస్తది. ఆ టైంలో సెర్టైన్ పీరియడ్ తర్వాత నన్ను ఇన్వాల్వ్ చేయడం మానేశారు. అప్పుడు మా నాన్న ఆయనకి హ్యాపీనెస్ ఉంటదని నేను అనుకుంటున్నాను. హ్మ్. సైలెంట్‌గా ఉండేవాడు. హుహు. అందరూ ఫీల్ అయినట్టు పెడతారు గదా! ఈ అవును. డిసప్పాయింట్ ఫేస్. మా నాన్న ఫేస్‌లో డిసప్పాయింట్ ఫేస్ ఉండేది గాదు. ఓకే. కొంచెం మంచి నైస్. కొంచెం అప్పుడు కొంచెం బెటర్ అనిపిస్తది. హ్మ్. హి ఈస్ హ్యాపీ అనుకుంటున్నాను. బట్ ఎప్పుడు ఎక్స్‌ప్రెస్ అయితే ఏముండదు. హి ఈస్ హ్యాపీ ఐ థింక్ సో. ఓకే. ఓకే. దాన్ని బట్టి. సో, ఇప్పుడు ఒకవేళ మీరు చేసిన ప్రాజెక్ట్స్‌లో హ్మ్. వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్? లైక్ ఇది చాలా పెద్దది అనడం, లేకపోతే ఐదర్ మీ ఫాదర్ హెల్ప్‌తో కన్వెన్షన్స్ అయినా, మీరైనా లేదు. కన్వెన్షన్ సెంటర్స్ చేస్తాము. ఓకే. బేసిక్‌గా ఇప్పుడు గండిపేట వైపు అటు ఇటు నడుస్తున్నాయి బానే. ఓకే. అండ్ కొన్ని ఆంధ్రాలో గూడా చేశాము. ఖమ్మం సైడ్. హ్మ్. కొన్ని మాల్స్, ఓకే. షాపింగ్ డిఫరెంట్ మాల్స్, ఓకే. షాపింగ్ మాల్స్ కేటగిరీలో గూడా ఉన్నాం. ఓకే. అట్లా. హుహు. ఇంకా ఈ రెస్టారెంట్స్‌కి గాని, బ్యాంక్వెట్ హాల్స్ అన్ని సెగ్మెంట్స్‌లోనూ ఉన్నాం. వి ఆర్ ఇంటూ ఆల్ సెగ్మెంట్స్. వి ఆర్ డూయింగ్ క్లబ్ హౌస్ ఆల్సో. హుహు. మనకి రీసెంట్‌గా వచ్చిన అన్ని వెంచర్స్‌లోనూ ఐ థింక్ సో వి ఆర్ ఇన్ అన్నిట్లోనూ వి ఆర్ ఇన్వాల్వ్డ్ అండ్ మేము లైక్ అన్ని ఫ్లాట్స్ ఇప్పుడు ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 'జైబేరి' సంథింగ్ అట్లుంటాయి కదా! ఆ! 'రాజ్ యాహ్! పుష్ప', హ్మ్. 'జైబేరి', 'అపర్ణ'. సో, వి గెట్ కాల్స్. మనకు కాల్స్ హుహు. వస్తాయి. దాన్ని బట్టి సైట్ విజిట్ చేసి యాస్ పర్ దేర్ రిక్వైర్మెంట్ అండ్ అవర్ సజెషన్స్ 2 ప్రొవైడ్ చేసి కొటేషన్ అనేది ప్రొవైడ్ చేస్తాం. హుహు. ప్రైస్ నెగోషియేషన్ అవుతుంది. ఆ తర్వాత వి డిస్కస్ అండ్ ప్రాపర్‌గా మూవ్ ఆన్ అవుతాం అనమాట. ఇన్‌స్టాలేషన్ ఓకే. అనేది, కమిషనింగ్ అనేది జరుగుతది. అది. హుహు. ఆహ్, బ బ్యాంక్ ఎక్కువగా చేసేది మనం విల్లా కేటగిరీస్‌లో ఎక్కువున్నాం ప్రెజెంట్.
హ్మ్. అవి కొంచెం మంచిగా ఉంటాయి విల్లా కేటగిరీస్‌లో వెరీ ప్రీమియం విల్లాస్. మనకిప్పుడు రీసెంట్‌గా మన తెల్లాపూర్ సైడ్, ఉస్మాన్ నగర్ సైడ్ చాలా ప్రీమియం విల్లాస్ ఉన్నాయి. ఓకే. గూడా. ఆ! యాహ్! మోకిలాలో గూడా చాలా ప్రీమియం విల్లాస్ ఉన్నాయి. సో, దానికి గూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే హ్మ్. ప్రెజెంట్ చేస్తున్నాం. అన్ని ఓకే. విల్లాస్‌లోనూ ఓకే. వీఆర్‌వి సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. అండ్ ఎక్కువ చేసేది ఆహా! బ్యాంక్వెట్ హాల్స్, కన్వెన్షన్ సెంటర్స్ ప్రెజెంట్. ఓకే. ఓకే. సో, ఇప్పుడు మీరు కన్వెన్షన్స్ ఇవన్నీ నార్మల్‌గా లైక్ పెద్ద పెద్ద ప్రాజెక్ట్సే గదా! ఇవన్నీ. సో, కన్వెన్షన్స్. వీటిల్లో కస్టమర్ రిలేషన్ ఎలా ఉంటుంది? లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఓకే. అంటే ఒకసారి మిమ్మల్ని కలవడానికొచ్చినప్పుడు ఒక సైట్‌కి రమ్మని హ్మ్. పిలిసి అక్కడికే వచ్చా నేను. సో, మిమ్మల్ని అవునవును. కలుద్దామని. అవును. అక్కడ లైక్ ఐ డోంట్ నో వాళ్ళు అది ఏం సైట్ అనేది. ఓకే. బట్ వాళ్ళు లైక్ ఏసీకి హోల్స్ పెడతాం అని హ్మ్. జెప్తే, లేదు హ్మ్. అక్కడ పిల్లరొస్తది. హ్మ్. పిల్లరుంది. సో, పెట్టడానికి రాదు అని, లేకపోతే దాని కింద పెడదామంటే హ్మ్. ఆహ్, కనిపి కనిపియడానికి బావుండదని, ఇట్లా హ్మ్. ఇవన్నీ ఓకే. చాలా ఇష్యూస్ ఉంటాయి ఫ్రమ్ హ్మ్. కస్టమర్స్. హ్మ్. లేదా మీరు అక్కడ చేయలేకపోవచ్చు. ఇట్లాంటివన్నీ ఉంటాయి. సో, అలాంటప్పుడు మీరు ఎలా డీల్ జేస్తారు వాళ్ళతోటి? ప్లస్ మీ కస్టమర్ రిలేషన్ ఎలా ఉంటుంది నార్మల్‌గా లైక్ యాక్చువల్ కస్టమర్ రిలేషన్ అంతా బానే ఉంటుంది. ఫస్ట్ మేము కస్టమర్ రిక్వైర్మెంట్ జెప్తారు. హ్మ్. రిక్వైర్మెంట్ బట్టి మేము సజెషన్స్ ఇస్తాం. సజెషన్స్ బట్టి కొటేషన్ బట్టి వర్క్ స్టార్ట్ అవుతది. హ్మ్. ఆన్ ప్రోగ్రెస్ స్టార్ట్ అయినప్పుడు ద మేజర్ కన్సర్న్ మీరిప్పుడు ఐడెంటిఫై మీరే జెప్పారు. విచ్ ఈస్ లైక్ హోల్స్. హ్మ్. హ్మ్. ఏదైనా పైప్‌లైన్ జేయాలన్నా ఇప్పుడు ఒక రూమ్ నుంచి అనదర్ రూమ్‌కి పైప్‌లైన్ ట్రావెల్ అవ్వాలన్నా హోల్స్ ఆర్ ద మ్యాండేటరీ. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఆహ్, క్లయింట్స్‌కి ఎప్పుడు మేజర్ కన్సర్న్ ఏమని ఉంటుందంటే హైట్. హ్మ్. హైట్ నాది తగ్గిపోతది. ఇఫ్ హోల్ కింద పెడితే. బీమ్‌కి హోల్ చేస్తే స్ట్రెంత్ తగ్గిపోద్దని బిల్డర్ వాళ్ళంటారు. హ్మ్. దట్ ఈస్ ట్రూ యాక్చువల్లీ. బీమ్‌కి హోల్ చేయకూడదు. బట్ సెర్టైన్ కొన్ని విల్లా కేటగిరీలో కొన్ని కొన్ని చేయొచ్చు. అది వేరు. హ్మ్. ఆహ్, ఆహ్, మొన్న మీరొచ్చిన సైట్ ఏంటంటే వాళ్ళకి హైట్ అనేది మెయిన్ కన్సర్న్. హ్మ్. అప్పుడేం చేసామంటే కరెక్ట్‌గా బ్లైండ్ స్పాట్స్ ఏవున్నాయో అక్కడ హోల్స్ చేసుకొని, అక్కడ వాళ్ళు ఇంటీరియర్ డిజైన్ చేసుకొని, కంప్లీట్‌గా క్లోజ్ చేసుకున్నారు. అండ్ ఆ ప్రాజెక్ట్ కూడా వి హావ్ కంప్లీటెడ్ ఇన్ 12 డేస్. ద డే యూ ఓహ్! కేమ్ స్టార్ట్ అయింది. హుహు. వితిన్ 8 డేస్ అనుకుంటా. బిఫోర్ 3 డేస్ డిస్కషన్. టోటల్‌గా 12 డేస్‌లో కంప్లీట్ ఆహ్, సొల్యూషన్ ఇచ్చేసాము. కంప్లీట్ ఎండ్ అయిపోయింది. ఓకే. వీఆర్ఎఫ్ సిస్టమ్ సామ్‌సంగ్ ఎళ్లారాళ్ళు హుహు. వాళ్ళు. అండ్ ఐఓటీ సిస్టమ్ అది గూడా. ఓకే. వాళ్ళకొక ఫోన్ యాప్ ఉంటుంది. యాప్ త్రూ హి కెన్ కంట్రోల్ ఫ్రమ్ ఎనీవేర్. హుహు. వైఫై వైఫై బాక్స్ ఉంటుంది. వైఫై కిట్ అనేది హ్మ్. ఒకటుంటుంది. హ్మ్. వి విల్ ప్రొవైడ్ ఇట్ ఈస్ ఎ కాంప్లిమెంటరీ ఫ్రమ్ హుహు. అవర్ సైడ్. వి వోంట్ చార్జ్ ఫర్ ఇట్. ప్రతి సైట్‌లోనూ అంతే. వి ఓకే. వోంట్ చార్జ్ ఓకే. ఫర్ ఇట్. మోస్ట్‌లీ వి వోంట్ చార్జ్. డిపెండ్స్ ఓకే. అపాన్ ద సైట్ బట్టి. ఇప్ ఈ ఐఓటీ యాప్స్ లైక్ యాపే గదా! అది నార్మల్ అది మీరు ప్రొవైడ్ జేస్తారా? లేకపోతే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సామ్‌సంగ్ వీళ్ళు వాళ్ళ వి ఆర్ ద డీలర్స్. సామ్‌సంగ్ ఈస్ ఎ కంపెనీ. హ్మ్. వాళ్ళకి బ్యారియర్ కస్టమర్‌కి వాళ్ళకి మధ్యలో ఉండేది మేమే. ఓకే. వాళ్ళుండరు. ఓకే. ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ ప్రాబ్లమ్స్, ఇఫ్ ఎట్ ఆల్ ఎనీ రిక్వైర్మెంట్ దే హావ్ టు అప్రోచ్ అస్. డీలర్స్ ఆర్ ద హ్మ్. మెయిన్ పర్సన్స్ ఓకే. ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ కస్టమర్స్‌కి ఏదైనా ప్రాబ్లమ్ వచ్చింది. యూనిట్ ఈస్ నాట్ వర్కింగ్. సమ్ స్పేర్ పార్ట్స్ డ్యామేజ్ అయింది. హ్మ్. అది మేము పం మా మాకే అమౌంట్ ఇచ్చారు కాబట్టి యాస్ ఎ డీలర్స్ మా పర్సన్ ఎళ్ళే చెక్ జేస్తారు. ఓకే. చెక్ ఓకే. జేసి ఆ స్పేర్ పార్ట్స్‌ని కంపెనీకి చెప్తారు. పలానా స్పేర్ పార్ట్స్ దే విల్ హావ్ ఎ రికార్డ్ రైట్. హ్మ్. హ్మ్. సో, స్పేర్ పార్ట్స్ డ్యామేజ్ అయింది. దే విల్ ఇన్స్పెక్ట్. రీజన్స్ అన్నీ జెన్యూన్‌గా ఉంటే దే విల్ గివ్ ద స్పేర్ పార్ట్. న్యూ స్పేర్ పార్ట్. వారంటీ ఇన్ ద సెన్స్ అదే హ్మ్. హ్మ్. మెయిన్‌లీ. వారంటీలో క్లెయిమ్ అయిపోతుంది. అది మేము మళ్ళీ ప్లేస్ చేసేస్తాం. దట్ డజంట్ హావ్ ఎనీ చార్జెస్. ఓకే. డిపెండ్స్ అపాన్ ద వర్క్ చార్జ్ ఉంటుంది. అండ్ ఆల్సో రిలేషన్‌ని బట్టి. హ్మ్. కొన్ని సైట్స్ మాకు అమౌంట్స్ గూడా అడగము, తీసుకోము గూడా. ఆ! కస్టమర్ రిలేషన్ కొంచెం బెటర్ ఉంటుంది. ఈయనకి ఇయ్యకపోయినా కొంచెం పర్లేదు. హుహు. ఆహ్, ఎ అప్పుడు మీకు లాస్ రాదా మరి? లాస్ ఇన్ సెన్స్ చిన్న చిన్నయి ఇప్పుడు 1000, 2000 చిన్న చిన్నయి అడగకూడదు ఓకే. గూడా. ఓకే. ఓకే. హ్మ్. వేరే కస్టమర్స్ కొంతమందుంటారు. ఎవ్రీథింగ్ కొన్ని సైట్‌లు టార్చర్ ఉంటాయి. మనం ఏం చెప్పినా వాళ్ళకర్థం గాదు. హ్మ్. పోనీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సార్. గివ్ మీ 2 మినిట్స్ అని అంటే గూడా ఐ డోంట్ హావ్ దట్ మచ్ టైమ్. హ్మ్. మీరిప్పుడు హ్మ్. నాకు చెప్పడానికి మీరెవరు అన్నట్టు కొంతమందుంటారు. హ్మ్. దెన్ అప్పుడు మేమేం జేయలేం దానికి. వాళ్ళు కంప్లీట్ సొల్యూషన్ గూగుల్‌లో, చాట్‌జీపీటీలో చూసేసామంటారు. ఓకే. చాట్‌జీపీటీలో ఏమొస్తదో నాకు తెలీదు. వస్తది. బేసిక్ హ్మ్. ఇన్ఫర్మేషన్ వస్తది. కానీ టెక్నికాలిటీ రావాలంటే టెక్నికల్ పర్సనే వచ్చి చెప్పాలి. అది. హుహు. అది చాట్‌జీపీటీలోనో ఎక్కడైనా అది మంచిదే. కాపోతే అది గూడా హాఫ్ నాలెడ్జ్ వెరీ డేంజరస్.
హ్మ్. హ్మ్. నాలెడ్జ్ బేసిక్‌గా వచ్చి మేము పలానా వాళ్ళు చెప్తాం సార్ 2 మినిట్స్ టైమ్ ఇవ్వండి అన్నప్పుడు వాళ్ళు మా దగ్గరకొచ్చో లేకపోతే మేము వాళ్ళ దగ్గరికెళ్ళో వి ఎలాబొరేట్ ద సబ్జెక్ట్ వాటెవర్ దే రిక్వైర్డ్. హ్మ్. అది ఇంపార్టెంట్. అది ఓకే. లేకపోతే కొంచెం ప్రాబ్లమ్ అవుతుంది. ఓకే. ఇప్పుడు ఇన్ని ప్రాజెక్ట్స్‌లో ఏదైనా ఒక ప్రాజెక్ట్ అసలు మేబీ గొడవ అవ్వచ్చు, ఏదో ఒకటి కస్టమర్ ఎక్కడో చాలా, ఉంటాయి. కొన్ని కొన్ని ఉంటాయి. కొన్ని కొన్ని బావుంటాయి అన్నీ. సో, ఎక్కడైనా లైక్ అసలెందుకు తీసుకున్నారా ఇది అని చాలా. చాలా ఉన్నాయా? చాలా, చాలా ఉన్నాయి. ఆల్‌మోస్ట్ ఓకే. ఆల్ ఎందుకు తీసుకున్నామంటే ద మెయిన్ మైనస్ అంటే ఇప్పుడు ఆహ్, నేను ఏ ప్రాజెక్ట్‌ని ఎప్పుడు మధ్యలో వదలలేదు. హ్మ్. ఎండ్ వరకు గూడా ఏది వదలలేదు. టు బీ ఫ్రాంక్ ఏది గూడా వదలలేదు. బట్ కొన్ని సైట్స్ అమౌంట్ ఇప్పటి వరకు గూడా రాలేదు. అంటే బేసిక్‌గా ఓహ్! లాస్ట్ 20% అనేది స్ట్రక్ అయిపోయి ఉంటుంది. 25% అనేది హుహు. కస్టమర్. ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ వర్క్ అనేది ప్రొవైడ్ జేయాలి. యాస్ పర్ టర్మ్స్ ద బిగినింగ్ టర్మ్స్ అట్లా ఉన్నాయి. పేపర్ వర్క్ మొత్తం. కానీ వర్క్ అయిపోయింది. వాళ్ళు రన్ జేసుకుంటున్నారు. 1 ఇయర్ అయిపోయింది. అలా దే ఆర్ కంప్లీట్‌లీ కంఫర్ట్ జోన్‌లో యాస్ పర్ ఎయిర్ కండిషన్ వైస్ దే ఆర్ కంప్లీట్‌లీ డన్. వి ఆర్ కంప్లీట్‌లీ డన్. అండ్ దే ఆర్ ఫీలింగ్ ద కంఫర్ట్. హ్మ్. అయినా కూడా వాళ్ళు ఇప్పటి వరకు అమౌంట్ ఇవ్వనోళ్ళు ఆల్‌మోస్ట్ ఒక 40% ఆఫ్ మై క్లయింట్స్ ఆర్ లైక్ థట్. ఓహ్! ఫైనల్ పేమెంట్ అనేది ఆహ్, కమర్షియల్ వాళ్ళు ప్రొలాంగ్ జేస్తా ఉంటారు. హ్మ్. రేపొచ్చేయండి. ఇది అని జెప్పేసి. హుహు. రెసిడెన్షియల్ వాళ్ళు అలా గాదు. దే విల్ ప్రొవైడ్. ఇఫ్ ఎట్ హ్మ్. ఆల్ దే విల్ ఆహ్, కస్టమర్ రిలేషన్ అందరికీ అర్థం అవ్వాల్సిందేంటంటే, వాళ్ళు మంచిగా మాట్లాడితే ఎవరైనా మంచిగా మాట్లాడతారు. ఇప్పుడు ఏమవుతుందంటే, అందరూ టెక్నీషియన్‌ని ఏదో ట్రీట్ జేస్తారు వేరేలాగా కొన్నిసార్లు. మన దాంట్లో చాలా తక్కువ. అలా ఏం చేయరు. ఎందుకంటే అందరూ వి ఎంటర్ ఇన్ ద బిగినింగ్ స్టేజ్ ఆఫ్ బిల్డింగ్ స్టార్టింగ్ స్టేజ్‌లో గాని, హ్మ్. 3 బిహెచ్‌కే బిగినింగ్ స్టేజ్‌లో గాని ఎంటర్ అవుతాం. సో, వాళ్ళకి ఉంటది. కొంచెం ఓకే. కన్సర్న్ ఉంటది. పలానా ప్రొఫెషనల్స్ వచ్చి చేయాలన్న మేజర్ కన్సర్న్ ఉంటుంది. అలానే పంపిస్తాం గూడా. హుహు. హ్మ్. సో, ఇంప్రాపర్‌గా కొంచెము బిహేవియర్ ఇట్లా ఉన్నప్పుడు మిస్టేక్స్ జరుగుతా ఉంటాయి. మిస్‌కమ్యూనికేషన్ మా సైడ్ నుంచి కూడా కొన్ని సార్లు అవుతది. హ్మ్. అప్పుడు లాస్ట్ పేమెంట్ అనేది దాని రిలేటెడో, దీని రిలేటెడో ఆపుతారు. ఓకే. బేసిక్‌గా ఎళ్లి అంతా సాల్వ్ అయిపోయిన తర్వాత ఇవ్వాలి. బట్ హ్మ్. కమర్షియల్ వాళ్ళు ప్రొలాంగ్ చేసి లాస్‌లో ఉంది, అదుంది, ఇదుంది. కొంతమంది ఐపీ హ్మ్. పెట్టినోళ్ళున్నారు. ఓహ్! అసలు వాళ్ళు లేనే లేరిప్పుడు. ఓకే. బిజినెస్ పెట్టడం, దాన్ని 6 మంత్స్ అయిన తర్వాత అమ్మేస్తారు వేరే వాళ్ళకి. హుహు. ఇప్పుడు ఆ ఏసీలేమో పెట్టింది మనమే. అవును. హ్మ్. అమౌంట్ ఉన్నది అక్కడే. హ్మ్. వాడు ఏసీలు అమ్మేసి సారీ ఆ స్టోర్ అమ్మేసి ఎళ్ళిపోతాడు. ఓహ్! ఆ తర్వాత వీడి దగ్గరికెళ్తే నేనసలు సంబంధం లేదు. అవును. నువ్వెవరో నాకు తెలీదు. యెస్. ఇట్లానంట. పేమెంట్స్ అనేవి చాలా ఆగిపోతాయి. ఓకే. ఇదనే ఓకే. కాదు ఏ ఫీల్డ్ అయినా గూడా అంతే. ఈ మధ్య నేను చాలా మందిని చూస్తున్నాను. ఆహా! రియల్ ఎస్టేట్ గ్రోత్ ఎట్లా ఉందో, మా వర్కులు గూడా హ్మ్. అట్లానే ఉంటాయి గానీ, ఇది ఆగిపోతాయి. ఏమో లాస్ట్ పేమెంట్ అనేది చాలా ఆగిపోతది. హుహు. మార్కెట్‌లో నేను కాలిక్యులేట్ చేస్తేనే నాదొక 20 ప్లస్ 40, 50 పైన ఉండొచ్చు. ఓకే. ఓహ్! సైట్స్‌ని బట్టి. ఒక్కొక్క సైట్‌కి ఆహ్, కంపారిటివ్‌లీ చాలా ఉంటాయి. ఆగిపోతే కొంతమందైతే చెప్పినట్టు ఐపీ పెట్టేసి అసలు కనిపిచ్చరు హుహు. వాళ్ళు. మంచిగా మాట్లాడతారు. వీళ్ళైతే చాలా మంచిగా మాట్లాడతారు. ఎవరు? లైక్ ఎగ్గొట్టేవాళ్ళు చాలా మంచిగా ఓకే. మాట్లాడతారు. ఓకే. ఎళ్ళంగానే రెస్టారెంట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక హ్మ్. కాజాగూడలో ఒక రెస్టారెంట్ ఉంది. హ్మ్. ఇట్స్ బీన్ జాన్ 8 వాళ్ళ ఓపెనింగ్ అయిపోయింది. ఓకే. బ్యాంక్వెట్ హాల్ గూడా ఉంది. హ్మ్. సో, వాళ్ళ అమౌంట్ ఇప్పుడు వరకు కూడా అమౌంట్ ఎందుకు ఇవ్వట్లేదు సార్? అమౌంట్ మనది పెండింగ్ ఉంది కదా! ఇట్స్ బీన్ 1 ½ ఇయర్ అయిపోతుంది. 1 ఇయర్ హ్మ్. అయిపోతుంది హ్మ్. అనంటే, వచ్చి కూర్చో సోమశేఖర్ అని చెప్పి కూర్చోబెడతాడు. ఫుడ్ హ్మ్. ఏదో పెడతాడు. ఆ ఫుడ్డు నిజంగా బాగోదు. ఓకే. హ్మ్. హ్మ్. ఆహ్, కూర్చోబెడతాడు. అదేదో మాకు గూడా చెప్తే మేము గూడా ఎళ్ళకుండా ఉంటాం. ఎళ్ళొద్దు. నిజంగా. ఓకే. ఎందుకంటే నేను ఫస్ట్‌లో నాకు మనం చేసాము అని అందరు ఫ్రెండ్స్‌ని తీసుకొనెళ్ళాను. హ్మ్. హ్మ్. కానీ అందరూ నన్ను "నువ్వెందుకు తీసుకొనొచ్చావు ఇక్కడికి" అసలు నా ఇజ్జత్ పోయింది ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. హ్మ్. అది. ఫుడ్ తీసుకొనొచ్చి నీట్‌గా ఫుడ్ పెట్టే క్లయింట్‌ని అసలు నమ్మకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే. అమౌంట్ తెగ్గొట్టేవాళ్ళు తెగ్గొట్టేస్తారు. ఓకే. ఒక 10 నిమిషాల్లో కూర్చో అని చెప్పి వెయిట్ జేపిస్తారు. హ్మ్. అమౌంట్ తెచ్చిచ్చేస్తారు. నైస్ టాకింగ్ టు యూ అసలు వర్క్ బానే చేశారు. అంతా బావుంది అని చెప్పేసి ఎళ్ళిపోతారు. కస్టమర్ రిలేషన్ గూడా వాళ్ళ దగ్గర నుంచే ప్రాపర్‌గా ఉంటది. ఈ హ్మ్. ఈ అతి ఇప్పుడు కూర్చో ఇది అనేవాళ్ళు వీళ్ళు మన ముందు ఒకలా మాట్లాడతారు. మన తర్వాత ఆహ్, మన డబ్బులు ఎగ్గొడతాము. మనలాంటోళ్ళు ఇంకోళ్ళని పట్టుకుంటారు. వాళ్ళ దగ్గర ఎగ్గొడతారు. వాళ్ళ దగ్గర గూడా ఎగ్గొడతారు. సేమ్ హ్మ్. అంతే వాళ్ళు ఓకే. చేసేది. మంచిగా మాట్లాడేవాళ్ళు చాలా కష్టం. హ్మ్. నవ్వుతూ మాట్లాడేవాళ్ళు ఎక్కువ. అమౌంట్‌లు మనమేంటంటే మొహమాటానికి అడగలేం.
వాడు నవ్వుతున్నాడు. మంచిగా మాట్లాడుతున్నాడని జెప్పి మనం వాయిస్ రైజ్ చేసి నా డబ్బులెందుకివ్వవు నువ్వు అని జెప్పేసి హ్మ్. అడగలేము. ఇప్పుడు పోలీస్ కేసులు ఇవి ఇవి పెట్టి కొన్నయ్యాయి అవి గూడా. ఓహ్! అన్నీ అయ్యాయి. లిటరల్లీ చెప్పాలంటే ఆ పోలీస్‌తో పరిచయాలు దీని వల్లే అయ్యాయి. అక్కడ నాకు మీకు. డబ్బులు లాస్. ఓకే. వా ఆ! పోలీసులకివ్వాలి. హ్మ్. వాడి దగ్గర తీసుకుంటాడు. ఎవరికీ అమౌంట్ సెటిల్ జేయడు. హ్మ్. కొన్నైతే పలానా ఒక 5 లాక్ అమౌంట్ ఉందనుకో. హ్మ్. హ్మ్. దానికి ఆహ్, కన్వర్జేషన్ పోలీసులతో ఇట్లా మాట్లాడినప్పుడు సెటిల్మెంట్ అంటారు. వర్క్ చేసిన తర్వాత సెటిల్మెంట్ ఏంటో అది నాకు అర్థం గాదు. హ్మ్. కొన్ని ఉంటాయి అవి గూడా. సెటిల్‌మెంట్ అంటే ఇంకా లైక్ మనీ. మధ్యలో ఒక అమౌంట్ ఉంటది. ఆ ఓకే. అమౌంట్ తీసుకొని పక్కకు తప్పుకోండి. ఓకే. లేకపోతే ఏమి ఇవ్వకుండా ఈ మాకు గూడా ఉంటది గదా! ఇప్పుడు అన్ని సార్లు తిరగలేం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ! ఇప్పుడు నువ్వు జూస్తే నా ఫోన్ అసల ఖాళీ ఉండదు. వీక్ డేస్ అయితే అస్సలుండదు. యాహ్! ఇప్పుడు నేను ఒక 2 గంటలు ఎక్కడైనా తిరిగాననుకో హ్మ్. ఖతం నా పని ఓకే. సింపుల్‌గా. నా క్లయింట్స్ ఇంకా ఉన్నానో లేదో అనుకున్నట్టు ఉంటారు. హుహు. నాకు ఉన్నారు సూపర్వైజర్స్, ప్రాజెక్ట్ ఇంజినీర్స్ అందరూ ఉన్నారు. హ్మ్. కానీ కొంతమంది క్లయింట్స్ ఎవరితో మాట్లాడరు. మళ్ళీ నాతోనే మాట్లాడాలంటారు. ఓకే. అట్లా. సో, టైమ్ వేస్ట్ కంటే వదిలేసేసి ఇంకో ప్రాజెక్ట్‌ని పట్టుకోవడం అనేది చాలా బెస్ట్. హ్మ్. హుహు. టైమ్ వేస్ట్ ఎక్కువ చేయొద్దు వాళ్ళతో. ఓకే. ఎంటర్‌టైన్ చేస్తున్నట్టే మనం లిటరల్లీ. చేశాను నేను కొంతమందిని ఎంటర్‌టైన్ చెప్పాలంటే. హుహు.